అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇల్లరికపు ఆడపడుచు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కరుణాకర్, కమల దంపతులు సిటీలో ఉంటారు. 2 అంతస్తుల ఇల్లు, పైన ఒక 4 బెడ్రూమ్లు, కింద ఒక 4 బెడ్రూముల ఇల్లు. కరుణాకర్కి, కమలకి వెంటనే పిల్లలు కలగలేదు. పెళ్ళైన తరువాత కొంతకాలానికి ఒక 3 సంవత్సరాల తరువాత కమల గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత మొదటి కాన్పులో కమలకి కూతురు పుట్టింది. రంజిత అనే పేరు పెట్టుకుంది. ఆ తర్వాత కూతురు పుట్టిన 3 సంవత్సరాలకే ఒక కొడుకు పుట్టాడు, కార్తీక్. కార్తీక్ పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి విఘ్నేష్ పుట్టాడు. ఇలా 3 పిల్లల తల్లి అయింది. ఆపరేషన్లు అయిపోయిన తర్వాత ఎంత పిల్లల ముగ్గురిని వేరువేరుగా చూడట్లేదని చెప్పినా, పిల్లల ముగ్గురిని నేను వేరువేరుగా చూడను, సమానంగానే చూస్తాను అని చెప్పినప్పటికీ పిల్లలకి తిండికి బట్టకి లోటు చెయ్యకపోయినా, చదువుల విషయంలో పిల్లలకి నిర్లక్ష్యాలు వహించి వాళ్ళని పట్టించుకోకుండా ఉండటం చెయ్యకపోయినా, కమలకి కూతురంటే అపరిమితమైనటువంటి ఇష్టమనాలా, ప్రేమనాలా, లేదంటే కనుక లెక్కలేనటువంటి అపారమైనటువంటి అనురాగం అనాలా, ఎంతైనా విషయం దగ్గరకు వచ్చేపాటికి కొడుకులు తగ్గిపోతారు, కూతురు పెరిగిపోతే. ఎంత కొడుకుల్ని కూతుర్ని సమానంగా చూస్తున్నానని బయట ప్రపంచానికి చెప్పినా, ఎంత కొడుకుల్ని నమ్మించాలని పలికినా కూడా విషయం దగ్గరికి వచ్చేపాటికి కూతురు విషయం దగ్గరికి, కూతురికి స్పెషల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచే నైట్ డిన్నర్ దాకా వెళితే, కూతురికి పొద్దున్న లేచిన దగ్గర నుంచే కాళ్ళ దగ్గర చెప్పులు వేసే దగ్గర నుంచి, బ్రష్ మీద పేస్ట్ ఇచ్చే దగ్గర నుంచి, కూతురికి స్నానాలు చేయించే దగ్గర నుంచి, కూతుర్ని వేరే చాలా పెద్ద స్కూల్లో చదివించే దగ్గర నుంచి, ఇక కూతురు విషయంలో కూతురికి ఏదడిగితే అదే కాళ్ళ ముందుకి తీసుకొచ్చి పెట్టేంత వరకు, కూతురు చిటిక వేయకముందే ఆ చిటిక వేస్తే కూతురు చెయ్యి అలసిపోద్దేమోనని అంత అమితమైనటువంటి అతి గారాబం చేస్తుంది కమల. మగపిల్లల విషయాల్లో కమల అనుకునేది ఒకటే, కూతురు ఆడపిల్ల. రేపు అల్లుడిని ఎటుకూడి కూడా కళ్ళ ముందు ఉండేవాడినే తీసుకొచ్చుకుంటే గనక కూతురు తన కళ్ళ ముందు నుంచి కదలదు. కూతురు ఎప్పుడైనా సరే అమ్మని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. అత్తింటికి వెళ్ళి కూడా పుట్టింటి మీద మమకారం చనిపోదు. అమ్మ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ కొడుకులంటేనే పుట్టుకతో తల్లి కడుపున పుట్టేటటువంటి బద్ధ శత్రువులు. పున్నామ నరకం నుంచి తప్పిస్తున్నాం అని చెప్పేటటువంటి పరమ నీచులు కొడుకులు. పెళ్ళాల మాటలు వింటారో, పడకటింటి సుఖానికి అలవాటు పడిపోయి తలగడ మంత్రాలకి లొంగిపోతారో, పెళ్ళాల కొంగు పట్టుకొని తిరుగుతారో, వాళ్ళు గీసిన హద్దులు దాటరో, వాళ్ళ చెప్పు చేతలు మీరరో, వీళ్ళ జీతాలు ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఇస్తారో, తల్లంటే లెక్కుండదు, తండ్రంటే లెక్కుండదు, తోబుట్టు అంటే లెక్కుండదు, ఆస్తులు పంచుకొని వెళ్ళిపోతారో, అమ్మా నాన్నల బాధ్యతలను పంచుకోవటానికి మాత్రం ముందుకు రారో, పెళ్ళాం తరపు వాళ్ళే వీళ్ళకు బంధువులు అవుతారో, అమ్మా నాన్నలు మూలన పడితే వీళ్ళని పట్టించుకోరు. అలా మొత్తానికి కడుపులోనే కొడుకులంటేనే నరరూప రాక్షసులు. ఇక కొడుకులు చేసుకొని వచ్చేటటువంటి కోడళ్ళంటే బ్రహ్మ రాక్షసులు. అసభ్యకరమైనటువంటి జీవి భూమి మీద ఏదైనా ఉంది అంటే జుగుప్స కలిగించే గొంగళి పురుగు కన్నా హీనమైనటువంటి వాళ్ళ పేరే కోడలు. అలా ఇంటికి వచ్చేటటువంటి కోడళ్ళు కూడా అలాంటి వాళ్ళే వస్తారని కొడుకుల మీద అసహ్యాన్నే పెంచుకుంటే, కోడళ్ళ మీద నడినెత్తి దాకా కోపాన్ని పెంచేసుకోవటం మాత్రమే కాక, ఇహ కొడుకులు ఎప్పుడు ప్రేమల్లో పడతామంటారా, ఎప్పుడు పెళ్లి మీద గాలి మళ్ళిందంటారా, ఎప్పుడు పెళ్ళాలను పట్టుకొని తిరుగుతారా, ఇలా అసలు వాళ్ళను పూర్తిగా నెగ్లెక్ట్ చేసి పట్టించుకునేది కాదు. ఓపెన్గా చెప్పాలంటే గనక వంట చేసేది కమలే. ఇంట్లో పనమ్మాయిలు ఉంటారు, బట్టలమ్మాయిలు ఉంటారు, కూతురు ఆంతరంగిక పని మనిషి మాత్రం కమలే. ఆ పనులు పర్సనల్ వర్క్స్ ఎవరిని చేయనివ్వదు. ఎందుకంటే
కూతురు నగ్నంగా ఉంటే చూస్తే కూతురికి స్నానాలు చేయించేటప్పుడు దిష్టి తగులుద్దని, కూతురు ఎంత తింటుందో పనోళ్ళు చూస్తే దిష్టి తగులుద్దని, కూతురు అందచందాలని ఎవరైనా చూస్తే దిష్టి పెడతారని, కూతురికి ఉన్నటువంటి అలవాట్లు కూతురికి అన్నీ ఎదురెదురుగా చెయ్యాలి, టైం టు టైం అంటే విసుక్కుంటారేమోనని ఎవరిని ఎంటర్ అవనివ్వకుండా ఆంతరంగిక పని మనిషి చిలికత్తె ఉద్యోగాలన్నీ తనే చేసి కొడుకుల వరకు మాత్రం పొద్దున్నే వాళ్ళకి అక్కడ ఒక 2 గ్లాసుల్లో పాలు కలిపి పడేసుద్దే. తాగితే తాగుతారు, తాగకపోతే వదిలేసి వెళ్ళిపోయినా ఎందుకు వెళ్ళిపోయారని వాళ్ళని అడగదు. అది కూడా ప్రేమే. టిఫిన్ చేసి పెట్టుద్ది, అది వాళ్ళకి ఇష్టమైంది ఉండదు, తన చేతికి తోచింది చేసుద్ది. ఇష్టమైతే తింటారు, లేదంటే మానేసుకొని పోతారు. ఇక లంచ్ క్యారియర్లో రాత్రి మిగిలిపోయిన కూర పొద్దున తనకు వండాలనిపించిందో ఒక కూరో ఓ పచ్చడో వేసి పంపించేస్తుంది. ఇష్టమైతే లంచ్ బాక్స్ తింటారు, లేదంటే అక్కడ కుప్పతొట్లు వేస్తారు. అది కాదని ఇక్కడ తెస్తే పనమ్మాయి కడిగి అవతల పడేస్తుంది. సాయంత్రం స్నాక్స్ అంతే, రాత్రి భోజనము అంతే. మగపిల్లలు అసలు ఏం చదువుతున్నారు, ఏ బట్టలు కట్టుకుంటున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, అసలు స్కూల్లో పరిస్థితులు ఎట్టున్నాయి, మాస్టర్లు ఎలా ఉన్నారు, చుట్టూ ఉండే స్నేహాలు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఎటు కరుణాకర్ ఇవన్నీ పట్టించుకోడు. కమల అంతకన్నా పట్టించుకోదు. ఆ ఇంట్లో ఒక బల్లి, ఒక బొద్దింక, ఒక ఎలుక, ఒక పిల్లి, ఒక కుక్క ఎలా పెరుగుతాయో ఆ ఇంట్లో పిల్లలు కూడా చావకుండా అలా అని ఏదో బతుకుతూ ఉంటారు మగపిల్లలు. ఆ పిల్లలు ఇలాంటివేవి పట్టించుకోరు. ఒక రకంగా అన్నా తమ్ములు చాలా క్లోజ్గా ఉంటారు. దానికి తోడు పిల్లలిద్దరూ కూడా చిన్నప్పటి నుంచే కాస్త వాళ్ళకి ఒక 7-8 ఏళ్ల ఊహొచ్చే వరకు ఏమన్నా అందుకొని పనులు కాస్త అవని ఇవని వాళ్ళ మొహాన అయ్యైనా వేసి కొట్టిందేమో కమల. అక్కడి నుంచే పెద్దబ్బాయికి కాస్త ఊహొచ్చింది కాబట్టి వాళ్ళే పొయ్యి గదిలోకి వెళ్ళి పాలు కాగుతూ ఉంటే చెరో గ్లాసు అక్కడ వాళ్ళకి నచ్చింది ఏదో ఒక పౌడర్ ఉంటే వేసి బూస్టో హార్లిక్సో తను కలుపుకొని తమ్ముడికి ఇచ్చే, కలిసి ఇద్దరు స్నానాలు చేసే, పెద్దబ్బాయి రెడీ అయ్యి చిన్నబ్బాయిని రెడీ చేసుకొని ఆ తర్వాత వంటగదిలోకి వచ్చే, అక్కడ చేసిన టిఫిన్ నచ్చితే ఓకే, నచ్చకపోతే గనక ఆ పక్కనే పప్పు డబ్బాలో డబ్బులుంటాయి, చెరొక 20 రూపాయలు టిఫిన్కి తీసేసుకొని ఆ పక్కనే లంచ్ వండి అక్కడ పడేసి ఉంటుంది, మూతలు కూడా లేకుండా. ఇష్టమైతే అది పెట్టుకోవటం, ఇష్టం లేకపోతే కనుక అన్నం వరకు అక్కడ పెట్టుకొని మధ్యాహ్నం క్యాంటీన్లో కర్రీ అమ్ముతారు, కర్రీ అక్కడ కొనుక్కొని తమ్ముడు తను ఒక దగ్గరే కూర్చొని తినాలని తమ్ముడు చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఇద్దరూ కలిసి తింటారు పిల్లలు. సాయంత్రం వచ్చేటప్పుడు అంతే, చెరో 10 రూపాయలు పునుగులు కట్టించుకొని వచ్చే ఇద్దరు స్నానం చేసి ఒక గదిలో కూర్చొని తలుపులు వేసుకొని ఇద్దరు చదువుకుంటారు. వాళ్ళ గురించి ఆ ఇంట్లో ఎవడో పట్టించుకోడు. బతికేస్తున్నాయి జీవాలు, వెళ్తున్నారు వస్తున్నారు, ఫీజులు కట్టట్లే మేము, తిండి పెట్టట్లే మేము, బట్టలు ఇవ్వట్లే మేము, బుక్స్ యూనిఫాములు కొనట్లే మేము. ఇది కరుణాకర్ ఆన్సరు. అసలు నేనేమైనా కొడుతున్నానా, తిడుతున్నానా, రాసి రంపాన పెడుతున్నానా, ఆరళ్ళు పెడుతున్నానా, తిండి పెట్టట్లేదా అనేది కమల ఆప్షను. ఇంత దాంట్లో కూతురు విషయంలో మాత్రం కమల కూతురు పెద్ద మనిషి అయ్యే వయసుకు వచ్చిందే. ఒకరోజు ఓణీల ఫంక్షన్ అయిపోయి వారం తిరిగిందో లేదో కమల మేపిన మేపుడికి చిన్నప్పటి నుంచి జంకులు పెట్టే చాలా అర్లీగా ఆ అమ్మాయి పెద్ద మనిషి అయ్యిందే. అయిన తర్వాత అసలు కూతురు పెద్ద మనిషి అయిందని 11 ఏళ్ళకే అయిందని కూర్చొని ఏడిసి వగసిపోసి అసలు కూతురికి ఏమంత వయసు వచ్చిందని, కూతురికి ఏమంత జ్ఞానం తెలుసని వెక్కిళ్ళు పెట్టి, సహజంగా మనం అందరూ మాతృమూర్తుల విషయంలో అయితే ఇది నిజమే. ఎందుకంటే తెలిసి తెలియని వయసుల్లో పిల్లలు జంక్ ఫుడ్లు తిని మెచ్యూర్ అయితే పాపం వాళ్ళకి సరైన ప్రికాషన్స్ తీసుకోవటం కూడా తెలియదు ఆ చిన్న వయసులో. 9, 10, 8 ఇయర్స్ కూడా పిల్లలు మెచ్యూర్ అయిపోతున్న రోజులు ఇవే. కానీ అలాంటిదే కమల కూతుర్ని ఇంట్లోనే ఉంచి ఆ 5 రోజుల పాటు కూతురికి అన్నీ తనే దగ్గరుండి తన స్వహస్తాలతో సపర్యలు చేసి అయిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా లక్షలు ఖర్చు పెట్టి బంతులు చేసి అయిన తర్వాత కూతుర్ని 3 నెలల వరకు స్కూలుకు పంపకూడదని, స్కూలుకు పంపకుండా కూతురికి బలం పెడుతూ కాళ్ళు ఒత్తుతూ కూతురికి రెస్ట్ ఇచ్చి గదిలో నుంచి బయటికి రానివ్వకుండా ఏసీల్లోనే ఉంచి కూతురికి నలుగులేసి కూతురికి హెయిర్ ప్యాకులు పెట్టి
కూతురు పాదాలు కూడా ఒత్తి బాడీ పాలిషింగులు చేసి 3 నెలల తర్వాత కూతుర్ని జాగ్రత్తమ్మ, అడ్డమైన వెధవలు నీ మీద కన్నేస్తారు, వయసుకొచ్చావు, అందాలు పెరుగుతున్నాయి అని చెప్పి కూతుర్ని అప్పుడు స్కూలుకు పంపింది. ఇక కూతురు స్కూల్కి వెళ్ళటం రావటం కరెక్ట్గా వారంలో 1 రోజు 2 రోజులు వెళ్ళుద్ది రంజిత స్కూల్కి. మిగతా అన్ని రోజులు ఎటు కమల పొద్దున్నే నిద్ర లేపదు కాబట్టి సగం డే ఎటు వెళ్ళిపోద్ది. కూతురు లేచి రెడీ అయిపోయేపాటికి స్కూలే అయిపోద్ది. దాంతో ఏదో వెళ్తున్నాం అన్నట్టు, అత్యవసర మార్కులతో పాస్ అవుతున్నాం అన్నట్టు 10th వరకు ప్రాబ్లం లేదుగా, ఎలా రాసినా వాళ్ళే పాస్ చేసేసి వస్తారు కదా. ఇక 10thలో మాత్రం మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా బంగారం కదనే కూతుర్ని కష్టపెట్టకుండా కళ్ళు నొప్పులు వస్తున్నాయా అమ్మ, చదువుతుంటే బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుందా అమ్మ అని కూతుర్ని కూర్చోబెట్టి కూతురికి అరగంటకో బూస్టు, అరగంటకో కాంప్లాను, అరగంటకో హార్లిక్స్ ఇచ్చి మరీ కూతుర్ని చదివించే అతి కష్టం మీద బార్డర్ మార్కులతో పాస్ అయింది ఆ 10th క్లాస్ కూతురు. ఆ తర్వాత కూతుర్ని ఇంటర్లో జాయిన్ చేసింది. పొద్దున్న లేసిందే లగ్గాయితో కూతురు నిద్ర లేవగానే మా అనుకుంటూ లేస్తుంది పక్క మీద నుంచి. వస్తున్నాను బంగారు తల్లి, నిజం చెప్పాలంటే భూప్రపంచం మీద ఎంతమంది అమ్మలు కూతుళ్ళని కంటలేదో. పాపం వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో, హౌస్ వైఫ్స్ ఉంటారో. హౌస్ వైఫ్లైన అమ్మాయిలకేమో భయం, ఎక్కడ నానమ్మ తాతయ్యలు చుట్టాలు బంధువులు ఇదేనా పెంచే పెంపకం అంటారేమో. పిల్లకి పద్ధతులు సంస్కారం నేర్పించాలి, రేపు అత్తారిళ్ళకి వెళ్తే ఏం పెంచింది నీ అమ్మ అని అడుగుతారేమోనని ఈ 21st సెంచరీలో కూడా భయపడిపోయే పిల్లల్ని టకా మన లేపి 2 చరిచి వాళ్ళ పనులు వాళ్ళతో చేయించే అమ్మలు ఉన్నారు. ఇక వర్కింగ్ ఉమెన్లు అయితే పాపం ఇల్లు ఆఫీసు 2 చూసుకుంటా పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతే ఎట్టాగా అని 4 అమ్మలు 4 మాటలు అంటారని వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి ఒకవైపున పిల్లల విషయాల్లో ప్రతి ఒక్కటి పట్టించుకుంటా మళ్ళీ వాళ్ళ ఆఫీస్ టెన్షన్లో, మళ్ళీ వాళ్ళ ఇంట్లో టెన్షన్లు కూడా పడుతూ లాక్కెళ్ళిపోయే అమ్మలు ఎంతోమంది. కానీ కమల చక్కగా ఇంట్లో చేసేది ఏమీ ఉండదు. ఇల్లు మొత్తం పని చేయటానికి పనమ్మాయిలు 4 ఉంటారు. బట్టల పని అచ్చగా చేయటానికి ఒక అమ్మాయి, డస్టింగ్కి ఒక అమ్మాయి, బయట పని అంతా చూసుకోవటానికి ఒక అమ్మాయి, 7 పని మనుషులు కమల కిందే ఉంటే కమల మాత్రం కూతురికి మాత్రమే పని మనిషి. కూతురు మా అని దీర్ఘం తీయంగానే వస్తున్నా బుజ్జి తల్లి, లేచావా బంగారం, బయట వేడిగా ఉందమ్మా బయటికి రాకు నా తల్లే అని కింద కూర్చుండిపోద్ది. వెళ్ళి కింద కూర్చుండిపోయే కూతురు మంచం మీద నుంచి కాళ్ళు దింపి కూడా కింద పెట్టలేదు. తన స్వహస్తాలతో కాళ్ళు కిందకి వాల్చి ఆ వాల్చిన కాళ్ళకే మెత్తటి ఫర్ కార్పెట్ల మీద కూడా కూతురు కాళ్ళు ఒత్తుకుపోతాయి. దాంతో కూతురు కాళ్ళకే మెత్తటి చెప్పుల్ని వేసి ఆ తర్వాత కూతుర్ని భుజం మీద వేసుకొని అటు ఇటు ఒక 5 నిమిషాలు నిద్రమొత్తు వదిలేంత వరకు మ్యూజిక్ పెట్టి కూతురుతో పాటు తను డ్యాన్స్ వేస్తూ నవ్విస్తూ జోకులేస్తూ అటు ఇటు కూతుర్ని నడిపించి అయిపోయిన తర్వాత చిట్టి తల్లి దామ్మ అని కూతుర్ని తీసుకెళ్ళి ఇక టాయిలెట్లో కూర్చోబెట్టి ఆ ఒక్క వాష్రూమ్కి వెళ్ళే పని మాత్రం కూతురు కంప్లీట్ చేశాక మా అనగానే ఇక్కడే ఉన్నాను నాన్న, బాత్రూమ్ బయటే ఉన్నానురా అని లోపలికి వెళ్ళి కూతురికి బ్రష్ చేయించి టంగ్ క్లీన్ చేసి కూతురికి ఆ తర్వాత తల స్నానాలు చేయించి బాడీ అంతా నలుగులేసి అభ్యంగన స్నానాలు, ఆ తర్వాత మళ్ళీ బాడీ లోషన్లతో క్లీన్ చేసిన తర్వాత కూతుర్ని తెచ్చి అలిసిపోయిన కూతుర్ని పడుకోబెట్టి ఒళ్ళు తుడిసి కూతురికి ఆ తర్వాత బాడీ స్ప్రేలు కొట్టి ఒళ్ళంతా పౌడర్ కొట్టి బట్టలేసి పర్ఫ్యూమ్లు వేసి కూతురికి హెయిర్ అంతా కోమ్ చేసి కూతురు ఈలోపు అలిసిపోద్ది కాబట్టి కూతురికి ఓ పెద్ద గ్లాసుడు పాలు, ఒక 1/2 డజను గుడ్లు పెట్టేసి కూతురు కాసేపు అలా నేను పడుకుంటానమ్మా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే నేను వత్తనా అని ఒళ్ళో పెట్టుకొని కాళ్ళు ఒత్తుకొని కాళ్ళకి లైట్గా ఆయిల్స్ రాసి కూతురికి మంచి డిఫ్యూజర్స్తో మంచి స్మెల్ వచ్చేలాగా పెట్టి అరోమాటిక్గా టక్కా ఈలోపు 5-6 రకాల టిఫిన్లు చేసి బెడ్రూమ్లోకి తెచ్చి కొసరే కూతురికి తినిపించే ఆ తర్వాత కాసేపు హాల్లో కూర్చుంటాను అనగానే 10 నిమిషాల్లో పనమ్మాయిని పిలిచి చిటికెట్ డస్ట్ కూడా లేకుండా అద్దంలాగా కూతురు వాష్రూము కూతురు బెడ్రూము క్లీన్ చేయించి తనే స్వయంగా తన చేత్తో
కూతురు బెడ్ మీద దుప్పట్లు మార్చి పిల్లో కవర్లు మార్చి ఆ తర్వాత కూతురు బట్టలు అవన్నీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ కూతురు చేపట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోయి టీవీ ఆన్ చేసి రిమోట్ చేతిలో పెట్టే కూతురికి పళ్ళ రసాలు డ్రై ఫ్రూట్స్ నట్స్ ఆ తర్వాత అట్లా కూతురికి జస్ట్ స్నాక్స్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నాన్ వెజ్లు ఒక 10 రకాలతో భోజనం అయిపోయిన తర్వాత కూతురు ఆఫ్టర్నూన్ న్యాప్ ఏముందలే స్లీప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూతురికి నిద్ర లేవగానే మళ్ళీ కూతురు కోసం ఇక బాడీ మసాజ్ చేయటం కూతురికి స్పా చేయటం ఆ తర్వాత కూతురికి హెయిర్ ప్యాకులు పెట్టడం మళ్ళీ స్నానాలు చేయించడం స్నాక్స్ పెట్టుకోవటం అయిపోయిన తర్వాత కూతుర్ని మళ్ళీ కాసేపు రెస్ట్ ఇచ్చి టీవీ చూడమంటాం కూతురికి సెల్ ఫోను ల్యాప్టాప్ అన్ని లగ్జరీలు అసలు ఏసీలో నుంచి బయటికి రాదు కాలేజీకి ఏదో వెళ్ళాను కదా అని వారానికి 1 రోజు 2 రోజులు వెళ్ళుద్ది కూతుర్ని ఎందుకు చదవు ఏంటి అని కూడా అడిగే పని ఉండదు. ఇలా రోజులు గడిచిపోతూ కూతురు గారు అతి కష్టం మీద కింద పడి అటు తిరిగి ఇటు తిరిగి డిగ్రీకి వచ్చారు. డిగ్రీ కంప్లీట్ చేయించింది కూతురుతో. పంతుళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకొని లెక్చరర్ల దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఇక ముసుగు కప్పుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ గిఫ్ట్లు ఇచ్చి అటానమస్ కాలేజీ కాబట్టి పేపర్లో వచ్చేయన్నీ వేరే ఇంకో టెక్స్ట్ బుక్ సెట్లో టిక్కులు పెట్టించుకోవచ్చు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూతురు చేత పాస్ మార్కుల వరకు అతి కష్టం మీద చదివించి ఎట్టాగొట్ట పంతుల చేత పాస్ చేయించి డిగ్రీ అయ్యింది అనిపించింది కూతుర్నే. అనిపించిన తర్వాత ఇక కూతుర్ని నా వల్ల కాదమ్మా ఇంక నేను చదవనే అన్న తర్వాత కొడుకులు మాత్రం పాపం పడి బిడ్డలు చదువుకుంటా కూతురేమో ఆకాశాన్ని అంటేటటువంటి కాన్వెంట్ కొడుకులు భూమి మీద నడిచేటటువంటి కాన్వెంట్ అయినా కూతురికి తాంటే తూరాదు. కొడుకులు పడి నాలెడ్జ్తో చదువులు చదువుతూ ఉండేవాళ్ళు పిల్లలిద్దరూ కూడాను. ఈలోపు కూతురికి పెళ్లి వయసు వచ్చింది. కూతురికి పెళ్లి చెయ్యాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలయ్యా. పిల్ల మనసు ఏదైనా కావాలని కోరుకోకముందే మనం ఇవ్వాలి. ఇప్పుడు దానికి ఒక మగాడి పొందు కావాలనిపిస్తుంది. మగాడితో ఇక అది ఆనందంగా గడపాలనిపిస్తుంది. దాని శరీరానికి కోరికలు కలిగే వయసు. మనం ఆ వయసు దాటొచ్చిన వాళ్ళం కాదా ఏంటి? పెళ్ళనేది ఒక ముచ్చట అంటారు. కాకపోతే అది కూడా మన అవసరాల్లో ఒకటే. కడుపు కాకలేస్తే అన్నం తింటున్నాం, మరి శృంగారం అనే ఆకలేస్తే తీర్చేవాడు ఒకడు ఉండొద్దు అని కరుణాకర్తో అన్నాక సడేనని కరుణాకర్తో సంబంధాలు వెతకటానికి వెళ్తున్నానంటే ఎద్లేవులే కానీ చెప్పేదేను అంటే చెప్పవే అని కరుణాకర్ అంటే వాడి అమ్మ బాబు కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచునే వాళ్ళు అయి ఉండాలి. ఆడపడుచులు అసలు ఉండకూడదు. అబ్బాయి ఒక్కడే అయితే మరీ మంచిదే. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండకుండా ఒకవేళ ఉన్న ఒక అన్నో ఓ తమ్ముడు ఉండేలా చూడు. వాళ్ళు వీళ్ళు కలిసి ఉండకుండా చూడు. అమ్మాయిని మనం మన ఊళ్ళోనే ఉంచుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మనకు దగ్గరలో వాడు ఉద్యోగం చేసేలా చూడని మరీ చెప్పి పంపింది మొగుడికి. అయితే సంవత్సరం తర్వాత కరుణాకరు ఒక సంబంధం తీసుకొని వస్తే ఎవడేడు అని అడిగింది కమల. ఫోటో చూసి అడిగితే పెళ్లి కొడుకే అంటే బాగానే ఉన్నాడు చూడటానికి అంది. బాగానే కాదు బాగుంటాడు అన్నాక మంచి ఒడ్డు పొడుగు. ఆ అబ్బాయికి ఏమైందే ఎంటెక్ చదువుకున్నాడు, ఇదే ఊళ్ళో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వాడి అమ్మ బాబులు ఏం చేస్తారు? వాళ్ళమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరు లేరే, పోయారు వాళ్ళు. స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి. పిల్లాడి పేరు మీద పెట్టే పోయారు వాళ్ళు. అప్పటి వరకు పిల్లాడి చదువు అయిందాకా కూడాను వాళ్ళ బామ్మ ఉండి పెంచి మొన్న మధ్య ఆ బామ్మ కూడా కాలం చేసేసిందంట. పిల్లాడు ఒక్కడే ఉంటున్నాడు. ప్రస్తుతానికి అద్దెంట్లో ఉండి ఆఫీసులో పెద్ద ఉద్యోగమే చేసుకుంటున్నాడు. బాగానే ఉంది. తినాగొడవ. అనాథ ఎదవకి పిల్లనిస్తామా? పిల్ల ఏం సంతోషపడుద్దయ్యా? అనాథ ఎదవకిస్తే కష్టాలు సుఖాలు ఏం తెలుస్తాయి వాళ్ళకే? ఒక్కసారి నువ్వు చెప్పింది సరిగ్గా నాకు గుర్తు చేయవే నువ్వు. ఆ అబ్బాయికి అక్క చెల్లెళ్ళు ఉండకూడదన్నావు, అన్నదమ్ములు లేకుండా ఒక్కడే అయి ఉండాలన్నావు, అమ్మా నాన్నలు చెప్పు చేతల్లో ఉండాలన్నావు. అలాంటి వాళ్ళు అసలు ఎక్కడైనా ఉన్నారా? ఇప్పుడు నేను తీసుకొచ్చిన సంబంధం వాటన్నిటికన్నా 1,00,000 రెట్లు బెటర్ కాదా? ఎలా అంది కమల. ఎలా కాదు అన్నాడు కరుణాకరు. ఎందుకంటే ఇప్పుడు వీడికి అమ్మ లేదు అబ్బలేడు. మన అమ్మాయికి అత్తపోరు మామపోరు లేనట్టే. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు
తమ్ముళ్ళు లేరు, ఆడపడుచులు పోరు, తోడుకోడళ్ళు పోరు లేనట్టే. ఇక వాడెటు అనాథే కాబట్టి మన్నే అమ్మా నాన్నలు అనుకుంటాడు, మన పిల్లే వాడి జీవితం అనుకుంటాడు. రేపొద్దున పిల్లలు పుట్టాక వాళ్ళ కుటుంబం మేట్ చేసుకుంటారు. మన పిల్ల చెప్పినట్టు తింటాడు, చెప్పు చేతల్లో ఉంటాడు, మన పిల్లని సుఖపెడతాడు, సంతోషంగా ఆనందంగా మనం ఎంత చెప్తే అంతే విని గీసిన గీటు దాటకుండా మన అమ్మాయి కాళ్ళ దగ్గర పడుంటాడు. చాలదా ఇంకేం కావాలి మనకే అన్న తర్వాత నిజమేనయ్యా, నేనంత లెక్క ఆలోచించలేకపోయాను అని కమల ఈ అనాథగాడే కరెక్ట్ అని చెప్పి ముందు కూతుర్ని మాట్లాడమంది. మాట్లాడాక ఏమ్మా నీకు నచ్చాడా అంటే, నాకు నచ్చాడమ్మా, అతను మంచోడేను అని చెప్తే, సరేలేమ్మనమని తను అబ్బాయి నీకెవరూ లేరు కదయ్యా, ఎటు మాది 2 అంతస్తుల ఇల్లు, కింద అంతస్తులో మేము ఉంటున్నాం కాబట్టి పై అంతస్తులో అమ్మాయిని పెట్టుకొని నువ్వు కాపురం పెట్టుకో, ఇక్కడుంటే మంచి చెడు చూడటానికి అమ్మా నాన్నల్లాగా మేము తోడుంటాము, నువ్వు ఇక్కడి నుంచే ఆఫీస్కి వెళ్ళి రావచ్చు అని చెప్తే, అలాగే నత్తయ్య గారు అని అల్లుడు కూతుర్ని పెళ్లి చేసుకొని అదే ఇంట్లో పైన కాపురం పెట్టించింది కూతురుతో అల్లుడితో. కాపురం అయితే పెట్టించిందన్న మాటే కానీ ఇక కూతురికి ఆంతరంగిక పని మనిషిగా మాత్రం తన డ్యూటీలో వచ్చినటువంటి చేంజెస్ ఏమీ లేవు. ఇంకా కొత్తగా కొన్ని యాడ్-ఆన్స్ జరగటం తప్ప కూతుర్ని ప్రతిరోజు అల్లుడొచ్చే టయానికి అభ్యంగన స్నానాలు చేయించి ఒకరోజు కూతురికి మల్లెపూలు తలకి జడ చుట్టూ చుట్టి, ఒకరోజు మల్లెపూలతో ముడేసి, ఒకరోజు పువ్వులు జడ కుట్టి, ఒకరోజు జాజి పువ్వులతో, ఒకరోజు రోజా పువ్వులతో అలా కూతుర్ని మొగుడుతో సుఖపడమని బెడ్డంతా మల్లెపూలు జల్లి అక్కడ పైన 4 బెడ్రూములు ఉంటే 4 బెడ్రూముల నిండా 4 రకాలుగా బెడ్లు డెకరేషన్ చేసి వచ్చి మీకు నచ్చినట్టు ఉండండి అంటే, హాలు కిచెను కూడా చేయవా అని కూతురంటే, మీ కంగారు జల్లంగుండా బాల్కనీలు కూడా చెయ్యమ్మా అని కూతురంటే, అలాగేలే అని గంపలు గంపలు పూలు తెప్పించి పైన కూతురుకు ఫ్రిడ్జ్ పెట్టించి స్వీట్స్ స్నాక్స్ అన్నీ పెట్టి జ్యూసులు పెట్టి నీరసం రాకుండా అల్లుడు రాగానే ముందు కిందకు వచ్చి వాళ్ళు తినేసి వెళ్ళటానికి కూడా అలసిపోతారని పైకే భోజనాలు పంపించి ఆ తర్వాత కూతురికి ఇష్టమైన అల్లుడికి ఇష్టమైన సున్నుండలని బాగా నేతిగారులని బలం పట్టడానికని వేడి బాగా చెయ్యాలి వాళ్ళకని నాటుకోళ్ళని మటన్లని వండి పెట్టి పైకి పంపించి ఇక వాళ్ళ గది డోర్లు 8కే క్లోజ్ అయిపోతాయి. పై పోర్షనే అయిపోయిన తర్వాత ఇక కింద కొడుకుల్ని పట్టించుకునేదేముందే, తను తినటం, తను టీవీలు చూడటం, తను ఎంజాయ్ చేయటం, తను మేకప్లు అవ్వటం, తను ఫేస్ ప్యాక్లు హెయిర్ ప్యాక్లు పెట్టుకోవటం, ఆ తర్వాత తన మొగుడితో గదిలోకి వెళ్ళిపోవటం. పిల్లల విషయాలు మాత్రం మగపిల్లల విషయాలు వాళ్ళే గాలికి పోయినా ఏ ధూళికి పోయినా వాళ్ళ గురించి పట్టించుకునేది ఏమీ లేదు. ఇలా కాలచక్ర ప్రవాహంలో మెల్లగా రోజులు గడిచిపోతూ కూతురికి ఇలా సేవలు చేయటంతో పాటు కింద తనకు పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం, అత్తింటి వాళ్ళు పెట్టిన బంగారం, కూతురు పుట్టిన దగ్గర నుంచి తను పోగు చేసిన బంగారం మొత్తం కలిపి 250 కాసులు తను పోగు చేసినాయి. పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు పెట్టిన ఒక 200 కాసులు, పొసరకు ఒక 50 కూడా కలిపి 500 కాసుల బంగారం కూతురికి ఒళ్ళో పెట్టేసింది ఒక రోజున. దాంతోపాటు ఇక ప్రాపర్టీల విషయానికి వస్తే ఆ ప్రాపర్టీల్లో షేర్ పెట్టాలి పిల్లకి అని చెప్పి అనుకోని ఈలోపు ఇక మగ ఎదవలదే ఇంకా చదువైపోయి ఆస్తిలో వాటా లేలేదు కాబట్టి తన స్త్రీధనం ఉంటే ఆ స్త్రీధనం ఒక 10 ఎకరాల పొలం, ఎకరం 70 లక్షలు ఖరీదు చేసేదో 10 ఎకరాలు, దాంతోపాటు తనకిచ్చినటువంటి 2 ల్యాండ్లు ఒక్కోటి 1 CR చేసేవే. ఇక తనకు పెట్టినటువంటి వెండి, తనకు ఆ రోజున ఒక 50 లక్షల క్యాష్ ఇచ్చారు, అది బాగా పెరిగి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇప్పుడు బాగా దిట్టంగానే అయ్యింది. అవి ముందు కూతురికి తరలిచ్చేసింది. రేపు కోడళ్ళు వస్తే ఎక్కడ మళ్ళీ వాళ్ళకి ఇవన్నీ లెక్కలు చెప్పాల్సి వస్తుందో అనే దాంతో ఇలా మొత్తానికి కూతురికి అమ్మవన్నీ తరలించడం పిల్లలిద్దరికీ కూడా తెలుసు. కాకపోతే మగపిల్లలు అవి పట్టించుకోరు. పెద్దబ్బాయి చాలా సాఫ్ట్, చాలా ఓర్పు, అంతే నిజాయితీ, అంతే నిప్పు లాంటి గుణం కూడా. రెండో అబ్బాయి హుషారుగా చలాకీగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా, అవతలవాడు ఎలాంటి వాడైనా న్యాయమే అన్నట్టు మొహం పగిలిపోయినట్టు మాట్లాడతాడు విఘ్నేష్. పెద్దబ్బాయిది ఎంటెక్ అయిపోయి పెద్ద MNC కంపెనీలో పెద్దబ్బాయి చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ చూసి వాళ్ళు చాలా సంతోషపడిపోయి పెద్దబ్బాయికి హయ్యెస్ట్ ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత
చిన్నబ్బాయి ఆనందానికి అవధులు లేవు. వచ్చిందిలే తొక్కలో ఉద్యోగం అనుకుంది కమల. అయితే అమ్మా నాన్నలకి తనేమీ శాలరీ తీసుకెళ్ళి ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకేమీ తినటానికి ఉండటానికి లోటేమి లేదని పెద్దబ్బాయి తన శాలరీ తనకంత నీడ్సే ఉన్నాయి, తమ్ముడికి మాత్రం పాకెట్ మనీ కని జేబులో పెడితే నాకెందుకన్నా నాన్న లేడా ఏంటి, నాన్న ఏదున్నా అమ్మని అడగండి అంటాడు, అమ్మ అసలు మనం చెప్పేది పట్టించుకోదు గారా అని తమ్ముడికి ఇస్తే ఈలోపు పెద్దోడికి పెళ్లి చేయవా అని చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉన్నా సరే అసలు తన చెవికి ఎక్కనట్టే వదిలేసింది ఆ మాట. ఈలోపు కూతురు అల్లుడు చేసుకున్నటువంటి ఆనందమైన కాపురానికి గుర్తుగా వాళ్ళకి 2 పిల్లలు పుట్టడం, కమల కూతురికి తెగ సపర్యలు చేసి వాంతులే పట్టి ఏవిళ్ళే పట్టి కూతురికి ఎదురెదురు సేవలే చేసి పుడుటినప్పులు కూతురు పడుతుంటే తను బయట దేకేసి ఏడిసేసి ముక్కులు చీరిపోసి కూతురు పురుటినప్పులు భారం బరువు నొప్పి తను అనుభవించి కూతురికి డెలివరీ అయ్యి మొదటి కాన్పులో ఒక పాప, వెంటనే మళ్ళీ ఒక బాబుని కనేసింది కూతురు. నా మనవరాలని సుచ్చిపోయమ్మ అమ్మమ్మ మీద చిచ్చుకెళ్ళమ్మ, అమ్మమ్మ మీద వాంతి చేసుకోమ్మ, ఐజయ్ తాత మీద ఎక్కండమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పి పిల్లల్ని మాత్రం పూర్తి బాధ్యత తనే తీసేసుకొని ఇక కూతురు అల్లుడికి ప్రైవసీకి అడ్డమని పిల్లలు కింద పోర్షన్లోనే పెట్టి వాళ్ళని పెంచుతూ ఉండేదే. చుట్టుపక్కల వాళ్ళు కొడుకు పెళ్లి చేయవా, కూతుర్ని పెళ్లి చేసి తీసుకొచ్చి ఎల్లరికం బాగానే కూర్చోబెట్టావు ఇంట్లో ఆడపడుచుని, అలాంటిది పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా ఉండటమేంటి, పెద్ద పిల్లాడికి ఉద్యోగం వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది, బంగారం వసంటి పిల్లోళ్ళు మేమిస్తాం పిల్లనంటే మేమిస్తామని వస్తే అసలు కొడుకులకి పెళ్లి చేయటం అనేది రాజ్యాంగంలో ఏ చెత్త ఎదవ రాశాడో అసలు అది తొలగించెయ్యాలి అనేసింది కమల. అన్న తర్వాత తప్పేదేముంది చేయక అన్నాడు కరుణాకర్. చేసి తగలబెట్టాలి, ఇప్పుడే ఈ దరిద్ర పెదవులు ఇలాగున్నారో, రేపు పెళ్ళాలు వస్తే ఈ ఎదవలెటు నన్ను పట్టించుకునేది లేదు కాబట్టి దేవుడు ముందే నా కూతురునిచ్చాడు, నా కూతురుంది కాబట్టి నేను నెట్టేసుకురావటమే గానయ్యా, లేకపోతే సిచ్యువేషన్లు ఎలాగుందనో అని చెప్పి ఇక పెద్దబ్బాయిని ఎవరినైనా ప్రేమించావా అని అడిగితే నో అనేశాడు. అన్న తర్వాత పెద్దబ్బాయికి వైఫ్ మీద లైఫ్ మీద, పెద్దబ్బాయికే కాదు రెండో అబ్బాయికి కూడా లవ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పిల్లలు వాళ్ళు. జీవితంలో వాళ్ళమ్మను చూశాక వాళ్ళక్కను చూసిన తర్వాత వాళ్ళ నాన్నని వాళ్ళ బావని చూసిన తర్వాత సచ్చిన వేళలా మాత్రం ఉండకూడదు, మనిషిలా బతికి మనిషిలా పోవాలనుకున్న మంచి పిల్లలు వీళ్ళు. దాంతో వీళ్ళు సంబంధాలు చూడటం, ఆ ప్రతి సంబంధాన్ని నో అని కార్తీక్ వెనక్కి రావటం, ఇలా మొత్తానికి 256 సంబంధాలు అయిపోయాక 257వ సంబంధానికి కార్తీక్ వెళ్ళేటప్పుడు అన్నా ఇదన్నా ఓకే చేయరా, ఏం నచ్చట్లేదురా నీకు అని అడిగాడు విఘ్నేష్. విగ్గు నీకో విషయం చెప్పనారా, నేను వాళ్ళ దగ్గర నుంచే నేనేమీ ఎక్స్పెక్ట్ చేయనురా, ప్రేమ, రొమాన్స్, లవ్, కేర్, సపోర్ట్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తానా, అమ్మాయిల్లో ఒక్కొక్కళ్ళు నాలో ఇంకోటి చూసుకుంటున్నారు, ఒకళ్ళకి నేను అందంగా ఉన్నానని నచ్చుతున్నా మిగతా అనవసరం, ఒకళ్ళకి మనకి ఎన్నుకున్న సొమ్ము నచ్చుతుంది మిగతా అనవసరం, ఒకళ్ళకి నా ఉద్యోగం నచ్చుతుంది మిగతా అనవసరం, ఒకళ్ళకి వాళ్ళకి కావలసిన క్వాలిటీస్ నాలో ఇక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పి నన్ను మార్చుకుంటామంటున్నారే, అదన్నిటికన్నా బాధాకరమైన విషయం అని నచ్చట్లేదురా, నాకంటూ ఒక అమ్మాయిని దేవుడు తయారు చేయకుండా ఉంటాడంటావా, నా కోసం అంటూ పుట్టకుండా ఉంటుందంటావా అన్నాక ఈసారి అయిపోద్ది అనిపిస్తుందిలే అన్నా నాకు అనేపాటికి విఘ్నేశుడివిరా నువ్వు చెప్పావు జరిగిపోవాలి అనే పెళ్లి చూపులకు వెళితే ఏమంటా అన్నాడో నిజంగా ఆ విఘ్నేశుడు కానీ కార్తీక్కి ఆ అమ్మాయి చూడంగానే బాగుందనిపించింది. ఆ అమ్మాయికి అది మొదటి పెళ్లి చూపులే, కార్తీక్కే 256 పెళ్లి చూపులు. ఇక గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అనేసరికి ఆక్వర్డ్గా ఉంటాయి కదండి ఇలా పెళ్లి చూపులు అంటే ఏంటో అనేసరికి మీ కొత్త ఏమో నాకు కొత్త కాదులే అంటే ఒక 4-5 చూసుంటారా ఓ 10 అనేసరికి 256 అంటే ఆ అమ్మాయి కూర్చుండిపోయి పక్కున నవ్వేసింది. అంతమంది ఎందుకు నచ్చలేదండి మీకు
అన్న తర్వాత ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళే, వాళ్ళకి నా రిక్వైర్మెంట్స్ నచ్చలా, నాకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ నచ్చలేదు అన్న తర్వాత ఆ అమ్మాయి పక్క నవ్వుతుంటే ఆ అమ్మాయి నవ్వు చాలా స్వచ్ఛంగా అనిపించింది. అందరిలాగా నువ్వు ఎంత ప్యాకేజ్ సంపాదిస్తున్నావు అనలా, హైకులు ఎంత వస్తాయి అనలా, నీ టైమింగ్స్ ఏంటి అనలా, నువ్వు నాకు ఇస్తావా జీతం మెమ్మకిస్తావా అని అడగల, మీ ప్రాపర్టీలు ఎంత అని అడగల. నవ్వుతూ ఇక ఆ అబ్బాయితో మామూలు విషయాలు మాట్లాడుతూ కూర్చుంది ఆ అమ్మాయి. కార్తీక్ కూడా మీకెన్నో పెళ్లి చూపులంటే ఫస్ట్దేనండి అన్న తర్వాత నవ్వేసి కూర్చున్న తర్వాత నిజంగా ఆ అమ్మాయిలో ఉన్న కల్లా కపటం లేని నేచర్ ఒకటి. తన అమ్మాయితో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అతనితో చాలా ఆప్యాయంగా, అనురాగంగా, సాఫ్ట్గా, ఆ అబ్బాయి ఒక అమ్మాయిలో ఈక్వాలిటీస్ కోరుకున్నాడో ఆ అమ్మాయి కళ్ళు చూస్తేనే చాలా ఆరాధనా భావం కలిగి చాలా నచ్చేసింది ఆ అమ్మాయే. దాంతో మళ్ళీ నెక్స్ట్ పెళ్లి చూపులుగా అందరు లేచి వెళుతుంటే లేదులే ఇంకా అవసరం రాదనుకుంటాను అంటే నువ్వు నాకు చాలా నచ్చావు, నేను నీకు నచ్చితే వెళ్ళి చెప్పేద్దామా అనేసరికి చెప్పేద్దాం అందే. శ్రీవల్లికి కూడా కార్తీక్ చాలా నచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి నచ్చిందని చెప్తే ఇక పెద్దలు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు మేము పెట్టేదేదో మా పిల్లకి పెట్టుకుంటాం అన్నారు. మీ ఇష్టం అన్న తర్వాత పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలని వీళ్ళు చెప్తే మాకుందే ఆడపిల్ల ఒక్కటే లేండి, మాకు మిగతా ఇద్దరు కూడా మగపిల్లలే, వాళ్ళకి మా అత్తగారు మా మామగారు బోల్డంత పెట్టే పోయారు, మేము సంపాదించింది ఏదైనా ఉంటే మా బిడ్డకే లేండి పెట్టుకునేదే అని చెప్పి మగపిల్లలు కూడా మా అక్క కన్నా మాకేది ఎక్కువ కాదన్నట్టు నిలబడ్డారు ఆ అమ్మాయి పక్కన. ఆ అమ్మాయి కూడా బీటెక్ వరకు చదువుకున్న పిల్లే, ఆల్రెడీ ఉద్యోగం చేస్తోంది ఆ అమ్మాయి 3 సంవత్సరాల నుంచే. శ్రీవల్లి మనసే కాదు మనిషి మంచిదే. దాంతో ఇక పెళ్ళికి నిశ్చితార్థాలు అనుకున్న తర్వాత నిశ్చితార్థం ఎక్కడైనా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాలి, కమలా కరుణాకర్ ఇద్దరు మాకెందుకన్నట్టు పట్టించుకోవాలా. కార్తీక్ విఘ్నేష్ కలిసి వెళ్ళి వాళ్ళే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని, వాళ్ళే మెనూ బుక్ చేసుకుని, వాళ్ళే అన్నీ చూసుకుంటుంటే ఇక మేమే చేస్తామన్నాం కదండి అని శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్న అంటే ఎంగేజ్మెంట్ మాది పెళ్ళి మీది అనుకున్నాంగా అనేసి వదిలేశాడు కరుణాకర్ అంతే. ఆ తర్వాత చిన్నబ్బాయి నాన్న డబ్బులు ఇవ్వు అని మొత్తం అన్ని పనులు వాళ్ళిద్దరి మీద వేసుకొని చేసుకున్నాక ఎట్టయితేనేమి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయిపోయాక 6 నెలల గ్యాప్లో చాలా డీప్గా లవ్ చేసుకోవటం మొదలుపెట్టారు ఇద్దరు. అయితే ఇంత దాంట్లో కొడుకులు నిర్ణయించుకుంది ఒకటే, అమ్మ ఏం పెట్టట్లేదా పెళ్ళికి శ్రీవల్లికి అని అడిగాడు పెద్దబ్బాయి. మనకు అలాంటి ఆనవాయితీలేం లేవే, మనం అలా పెట్టుపోతలేం లేవే, వాళ్ళేం పెట్టుకుంటారో వాళ్ళ అమ్మాయికి వాళ్ళు పెట్టుకుంటారో, మనకు పెట్టమని మనమేమైనా అడిగామా, ఆడపడుచు లాంఛనాలు బాగానే అడిగొచ్చావుగా అన్నాడు చిన్నబ్బాయి. ఆడపడుచు ఉన్నప్పుడు ఇవ్వరా ఏంట్రా, మరి ఎంత అడిగాను 10 లక్షలేగా నేను అడిగిందే అనేపాటికి ఆ అబ్బాయికి మనసు చివుక్కుమని ఏం మాట్లాడకుండా అంటే ఏం పెట్టట్లేదా, ఎందుకు పెట్టట్లేదురా, తాళి గొలుసు నల్లబూసలు ప్రధాన పొంగరం వరకు పెడుతున్నాంగా అనేశాడు కరుణాకర్. అది కాదు నాన్న, మెమ్మతో మాట్లాడుకో ఏదన్నుంటే అని వెళ్ళిపోయాడు. అమ్మ అంటే నాకు పని ఉంది, అక్కని బావని తీసుకొని బయటికి వెళ్తున్నాను నేనని వెళ్ళిపోయిందే. దాంతో దిగులుగా కూర్చున్నాడు కార్తీక్. ఏంటన్నా అంటే అమ్మెందుకురా అలా మాట్లాడితే, అక్కకు అంత దోచిపెట్టింది కదా, ఎందుకు ఏంటి అని మనం అడగటానికి ఉందా, తను ఇంటికి రాబోయే కోడలు కదా, పిచ్చిదిరా, చాలా మంచిదే, వీళ్ళల్లో అమ్మా నాన్నల్ని ఎత్తుక్కోవాలని ఒక మంచి ఫ్యామిలీ దొరుకుద్దని వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్తే కాండ్రిచ్చి ఉమ్మర్రా నా ముఖాన, ఇవన్నీ చెప్తే అసలు మనకు పెళ్ళిళ్ళు అవుతాయా అన్న, ఎవరితన్నా మన ముందుకొచ్చి చేసుకుంటుంది అనుకుంటున్నావా, 21st జనరేషన్లో ఉన్న ఆడవాళ్ళు చేసుకోరన్నా, చేసుకున్నా చెప్పుతో కొట్టి వెళ్ళిపోతారు డివోర్స్ ఇచ్చే. అమ్మ సంగతి తెలియందేముందే, సమానంగా చూస్తున్నానని జనాల ముందు కలరింగులు ఇస్తానే ఇద్దరూ కూడాను ఏ రోజు అక్కతో సమానంగా మన చూడలేదు, చూడరు కూడాను. ఆ విషయం మనకు తెలుసు కదా, అక్క ఆకాశంలో నుంచి దిగిన దేవత అయితే మనం పాపం చేసుకుంటే పుట్టిన యమకింకర్ల సంతానం, ఏం చేద్దాం చెప్పు అన్నాక నాన్ననే అడుగు అన్నా, పోనీ డబ్బులు తీసుకొని వదినకి ఏదైనా తీసుకో, విన్నావుగా అమ్మని అడగనే
సో మరి ఇప్పుడు ఏం చేస్తావన్నా అన్న తర్వాత ముందు అర్జెంటుగా 3 డెసిషన్లు తీసుకుంటానురా అంటే ఏంటన్నా అన్నాడు. ఒకటి, మనం పైకి వెళ్ళిపోదాం తమ్ముడు, అక్కనే కిందకి తెచ్చి ఉంచేసుకోమందాం అమ్మనే. ఎటు కింద 4 బెడ్రూములు ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో అమ్మ నాన్న ఉన్న, ఒక దాంట్లో అక్క బావ ఉన్న, ఒక దాంట్లో అక్క పిల్లలున్నా, ఇంకా ఒక బెడ్రూమ్ ఖాళీ ఉంటుంది. అమ్మకు కూడా చేతి పక్కనే అన్నీ దోచిపెట్టడానికి వీలుగా ఉంటుంది. మనం పైకి వెళ్ళిపోదాంరా, నువ్వు నేను చెరో బెడ్రూమ్లో ఉన్నా మనకి పిల్లలు పుట్టినా సరే పైన సరిపోద్దే అన్నాడు కార్తీక్. ఓకే, అమ్మతో ఇప్పుడే మాట్లాడదా ఆ విషయం అని, వచ్చిన తర్వాత మాట్లాడితే ఎందుకలా ఎందుకు ఇలా అందే. ఎందుకేముందమ్మా, పద్దాక అక్క కోసం నువ్వు పైకి రావటం ఎందుకు, మేం కింద ఉండి మా పెళ్ళాలు పద్దాక నీకు ఎదురవటం ఎందుకు, రేపు మాపు నేను పెళ్లి చేసుకుంటాను కదా, కాబట్టే మేమే మీకు డిస్టర్బెన్స్ లేకుండా పైన ఉంటాం, బయట గేట్లోంచి వెళ్ళిపోయి బయట గేట్లోంచి మా దారిన మేము వెళ్ళిపోతాం, మీకు ఎదురు పడం. ఇప్పుడెటు కిందన్న మీ పోర్షన్లో అక్క వాళ్ళను ఉంచుకో అని చెప్పాక కూతుర్ని కిందంతా రెనోవేట్ చేయించి కిందంతా సెంట్రలైజ్ చేయించి కూతుర్ని కిందకి దింపించింది. కొడుకులు కూడా పైన బాగు చేయించమని కరుణాకర్ని మర్యాద ఉండదని చెప్పి పైన కొత్త ఏసీలు అవి ఫిట్ చేయించుకొని వీళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సెకండ్ డెసిషన్ ఏంటన్నా అన్నాడు విఘ్నేష్. ఏమీ లేదురా, వల్లిని రమ్మనమని చెప్పాను, చెప్పి నాన్నే ఇచ్చాడు డబ్బులు అని చెప్పి, నేను ఆల్రెడీ 2 years పైన నుంచే జాబ్ చేస్తున్నాను కదా, నా శాలరీ డబ్బులేమి నేను వాడుకోలేదు తమ్ముడు, అవి పెట్టి వదినకి కొన్ని నగలు గిఫ్ట్ కింద తీసిస్తాను అని చెప్పే కొనిపెట్టకపోయావా, వద్దురా, బాధపడుద్ది, చాలా మెతక, సెన్సిటివ్, అమాయకురాలు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, తను నా నుండి దూరం అయితే తట్టుకోలేను, ప్రేమించేశానురా తమ్ముడు అన్నాక సరిసర్లే వదిలేసే అన్న తర్వాత ఇక వెళ్ళి ఆ అమ్మాయికి అన్నీ కొనిపెడితే ఎందుకు ఈ ఫార్మాలిటీసు, అదేంట్రా అది నీ హక్కు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కొనిచ్చినట్టే కొనిచ్చాడు. పెద్ద అబ్బాయికి ధైర్యం సరిపోలా అవి తన డబ్బులతో కొన్నాడని చెప్పటానికి. ఆ తర్వాత కింద నుంచి వీళ్ళు ఎంగేజ్మెంట్ అయిన ఫోటోలు అన్న ఇక్కడ పెడతా లేగు అని విఘ్నేష్ రూమ్ అంతా డెకరేట్ చేసి పైన హాల్ అంతా డెకరేట్ చేస్తూ, అన్న చూడు ఎంత బాగుందో, మీకోసమని స్పెషల్గా చేయించాను వదినకి నీకని బెడ్ ల్యాంప్, ఈ బెడ్ ల్యాంప్ కింద మీ ఇద్దరు క్లోజ్గా ఎంగేజ్మెంట్లో దిగిన ఫోటో చేయించుకొచ్చా చూడు, చాలా బాగుంది కదా సైడ్ టేబుల్ మీదకి అన్న తర్వాత ముందు ఆ ఫోన్లో శ్రీవల్లి అని కాదు పెట్టాల్సిందే, మై లైఫ్ అనో లేకపోతే ఇంకేదనో పెట్టు, మై లవ్ అనో, వదిన గురించి మర్చిపోయాను లేరా, మారుస్తాను, నువ్వు మర్చిపోయావు కరెక్టే, అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చాలా పర్టికులర్గా పట్టించుకుంటారన్నా, అమ్మాయిల గురించి నీకు తెలియదనే పాటికి తమ్ముడిని అలా చూసి నీకు తెలిసేంటి మరి, అదేం లేదులే ఇప్పుడే వస్తా ఉండో అన్న తర్వాత వీడేదో కొంప ముంచుతున్నట్టే ఉన్నాడు అనుకున్నాడు. ఆ తర్వాత చాలా గ్రాండ్గా శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నే పెళ్లి జరిపించారు. వాళ్ళ పిల్లకి పెట్టాల్సినవి వాళ్ళు పెట్టుకున్నారు. కార్తీక్కి ఒక కారు కొనిచ్చారు. ఆ తర్వాత హ్యాండ్ చైను మెళ్ళో చైను ఉంగరం పెట్టారు. పెట్టిన తర్వాత శ్రీవల్లి ఫస్ట్ ఇంటికి కోడలుగా రాగానే విఘ్నేష్ కాలేజ్కి అప్పటిదాకా కార్తీకే బైక్ మీద దింపి తీసుకొస్తున్నాడని తెలిసే కార్తీక్ బండి ఎటు పాత అయిపోయింది, మా బండి మీద విఘ్నేష్ వెళ్తున్నాడని తన ఆల్రెడీ శాలరీ డబ్బులు ఉంటే వాటిల్లో నుంచి ఒక మంచి స్పోర్ట్స్ బైక్ తీసి మరిదికి గిఫ్ట్గా ఇచ్చింది. వదినా అంటే కాదు అమ్మ అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. వాళ్ళమ్మ ఎప్పుడు పిల్లల్ని అలా దగ్గరికి తీసి మాట్లాడింది లేదో. శ్రీవల్లి తింటూ తింటూ విఘ్నేష్కి నోట్లో తినిపించటం, తల మీద చేయి పెట్టి నిమరటం, పడుకుంటే దుప్పటి కప్పి పుస్తకం తీసేయటం, ఆ తర్వాత సరదాగా కబుర్లు చెప్పటం చాలా ప్రేమగా అభిమానంగా ఆప్యాయతగా ఉండేదే. ఇక ఆ అమ్మాయి ఏమంటా కోడలుగా అడుగుపెట్టి హనీమూన్ అయిపోయి ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చిందో కానీ ఆ రోజు నుంచే ఆ అమ్మాయి కింద పోర్షన్లోకి వస్తే ఆ అమ్మాయిని ఒక పురుగును చూసినట్టు, వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తే వాళ్ళని నానా మాటలు అని చెవులతో వినలేని మాటలు, నోటితో అనలేని మాటలు వాళ్ళని అవమానించి పంపి ఆ అమ్మాయిని కనపడితేనే అసలు ఏదో ఒక పురుగు కనపడ్డట్టు విదిలించి విసుక్కొని ఎందుకు దరిద్రమల్లే దాపరిచ్చావని, కింద పోర్షన్కి వచ్చావని కారణం లేకుండా అమ్మాయిని నానా మాటలు అని, కూతురికి ఇష్టమైన అల్లుడికి ఇష్టమైన వండిచ్చే కుక్కలకేసినట్టు ఎప్పుడేసినట్టే వీళ్ళకి ఇక ఏదో ఒక రసమో ఓ పచ్చడో ఒక కూర వండి పైన పారేయించే వస్తుంటే అవి
తినలేక ఆ అమ్మాయి ఏదో అవసరస్ట్ అయిపోయినట్టు బాధపడుతుంటే కార్తీక్ విఘ్నేష్ కలిసి కమలని పిచ్చెక్కిందా తెక్కెక్కిందా నీకు, ఏం చేస్తున్నావమ్మా నువ్వు అనేపాటికి నిన్నగాక మొన్న వచ్చిన పెళ్ళాం బెల్లం అయిపోయింది, అమ్మ అల్లం అయిపోయింది, ఏరా నీకు కూడా మందు పెట్టిందా నీ వదిన అనేపాటికి ఇచ్చి నువ్వు ఈ జన్మకు మారో, నువ్వు మనిషివి కాదు పశువు అసలు అన్న తర్వాత వంట మనిషిని పెట్టేసే, నువ్వేం మాకు వండించక్కర్లేదులే కానీ ముష్టి అని వంటమ్మాయిని పెట్టిన తర్వాత వంటమ్మాయిని మాకేం కావాలో మేము చెప్తాం, అవి వండి తీసుకొచ్చి మాకు పైన వేడివేడిగా పెట్టేళ్ళు, నువ్వు నీ దగ్గర ఫోన్ ఆన్లో పెట్టుకో లేకపోతే నా సంగతి బాగా తెలియదని విఘ్నేష్ చెప్పెళ్ళిన తర్వాత రోజు అయినా అమ్మాయిని అంటానే ఉంది కమల మాటలో. అసలు రంజిత ప్రమోద్ ఏమీ మాట్లాడరు, మనకెందుకు అన్నట్టు పిన్ డ్రాప్ సైలెంట్, ఒక నవ్వినట్టు ఉండదు, ఒక అరుచుకున్నట్టు ఉండదు, ఒక కోప్పడినట్టు ఉండదు. పిల్లలు అలాగే సైలెంట్గా ఉంటారు. కరుణాకర్ అసలు ఆడవాళ్ళ విషయాలు అసలు పట్టించుకోడు. దాంతో ఆ అమ్మాయి పిచ్చిదైపోద్దేమోనని కార్తీక్కి భయం వేసేసిందే. దాంతో ఇక అమ్మాయిని ఇంట్లో ఉంచటమా, ఇంట్లో ఉంచితే దిగులైపోద్దేమో అనిపించి మనసు ఇలా అనుకుంటూ ఉండగానే వల్లి ప్రెగ్నెంట్ అయిందే. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇక ఆనందం పట్టపగ్గాలు లేకుండా అయిపోయింది. అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, అమ్మాయి వీక్గా ఉంది అన్న తర్వాత ఇప్పుడు అవసరమా ఈ ప్రెగ్నెన్సీ అంటే కనీస్తే ఓ పని అయిపోద్ది మిస్టర్, లేకపోతే మళ్ళీ కాంప్లికేషన్స్ రావచ్చు, నీకు ఇష్టమేనంటరా, నాకు ఇష్టమేనంది వల్లే. అన్నాకు ఉండేలే అన్న, బేబీ వస్తే ఆడుకోవచ్చు అన్నాడు విఘ్నేష్. ఆ తర్వాత అమ్మాయికి 4వ నెల వచ్చిన తర్వాత ఒకరోజు అనుకోకుండా అసలు ఎలా పడిపోయిందో కాలు జారి కింద పడిపోయి అబార్ట్ అయిపోయి కొట్టుకుంటుంది కింద. విఘ్నేష్ వచ్చి కార్తీక్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లే పాటికి ఏమైందిరా ఎలా జారిపడ్డామంటే తెలీదు, ఏదో తూలొచ్చి కళ్ళు తిరిగినట్టు అయిపోయిందని చెప్తే ఇక డాక్టర్లు కాస్త టైం తీసుకోండి కార్తీక్, వెంటనే వద్దు, ఒక 6 months to 1 year టైం తీసుకొని సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందరు కానీ మెడిసిన్స్ ఇస్తాను అని చెప్పింది డాక్టరు. ఆ అమ్మాయి ఒకవైపున బిడ్డ పోయిందని ఏడుస్తుంటే నువ్వు గొడ్డు ముద్దానివని గొడ్రాలువని ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి గొడ్డు ముద్దాన్ని చేసుకొచ్చాం చూడండి, అహో మా అమ్మాయి చూసారా పెళ్ళి అవ్వగానే మొగుడుతో కాపురం చేసుకొని టకా టకా మన 12 పిల్లల్ని కందే. అయ్యో చెట్టు పెట్టుకోగానే సరే ఆ కాయలు కాయిన చెట్టు ఉంటే ఏం లాభం, అట్లాంటి దాన్ని మొహం చూసినా కూడా పాపమేనని ఎవరైనా పెళ్ళికో పేరంటానికో సీమంతానికో పిలవటానికి వస్తే పని పాట లేదా గొడ్డు ముద్దాన్ని పిలవటానికి వెళ్తున్నారు పైకని ఆ అమ్మాయిని ఒకవైపున నానా మాటలు అంటూ ఆ అమ్మాయి ఒకవైపున తిండి తింటం మానేసి దిగులతో ఏడ్చి 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 మొగుడిన వదిలేసి వెళ్ళలేదు. ఎందుకంటే దేవుళ్ళ అంటోడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఏ వంకతో ఆ అబ్బాయిని అనగలుగుద్దే, మరిదిని అనగలుగుద్దే, వాళ్ళే ఇక పాపం తన తరపున తనకన్నా ఎక్కువ మాట్లాడతారు. అత్తతో ఏమని తగాదాలు పెట్టుకుంటుందే, అసలు తన తప్పు ఏముందని అత్త తను అంటుందే, ఆడపడుచు ఎందుకు తను ఒక ఆడదై ఉండే అలా మెదలకుండా ఊరుకుంటుందే, ఇవన్నీ అమ్మాయికి అర్థం కాని సమస్యలు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా శ్రీవల్లి బాధ కార్తీక్ చూడలేక, వల్లి నువ్వు జాబ్ ఎందుకు మానేసావు, అసలు ఇంతకుముందు నువ్వు పనిచేసే ఆఫీసులో నీకు వచ్చే ప్యాకేజ్ కన్నా నేనెటు రికమెండ్ చేయించిన ఆఫీస్లో నీకు పెద్ద పోస్ట్ ఇప్పించుకుంటాను, నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది పదామని చెప్పి తన ఆఫీసులో ఉద్యోగం వేయించుకున్నాడు. పెళ్ళానికి వేయించుకొని పొద్దున్నే భార్యను తీసుకొని నచ్చితే ఆ దిక్కుమాల టిఫిన్ తింటాం, లేదంటే కనుక పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోయి బయట ఎక్కడో చోట హోటల్లో తినే ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ తర్వాత సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చి రాగానే కారు ఎక్కించుకొని ఒకరోజు లాంగ్ డ్రైవ్కి, ఒకరోజు షాపింగ్కి, ఒకరోజు సినిమాకి, ఒకరోజు రెస్టారెంట్కి, ఒకరోజు ఎగ్జిబిషన్కి, ఆ ఊళ్ళో ఏది పెడితే అక్కడికి పెళ్ళాన్ని తీసుకొని రోజుకు ఒక దగ్గరికి వెళ్ళి నెలలో మహా అయితే ఓ 4 రోజులు 5 రోజులు పెందలాడి ఇంటికి రావటం, లేని టైం అంతా అసలు 12 దాకా ఇంటికే రాకుండా బయటే ఉండి వచ్చేవాళ్ళు. విఘ్నేష్ కూడా కాలేజీ నుంచే అన్నట్టు పాకెట్ మనీ ఇస్తాడు, వదిన ఇచ్చుద్దే, కాబట్టి ఆ అబ్బాయి కూడా ఏ 12కో ఇంటికి చేరుకునేవాడు. ఈలోపు కర్మకి వారానికి 1 రోజు 2 రోజులు వాళ్ళు ఉంటే అమ్మలక్కల్ని చుట్టాలు బంధువుల్ని పిలిచి ఇంటికి వాడలన్న తర్వాత ఇంటి పని చేయొద్దా, వంట పని చేయొద్దా, పనులన్నీ అందుకోవద్దా అని పని మనుషుల్ని తీసేసి అమ్మాయి చేత పని చేయించుదామని, వంట పనికి వంచుదామని, ఇంటి పనులు చేయిద్దామని, ముందు కూతురు ఆంతరంగిక పని మనిషిగా పెడదామని ఆ అమ్మాయిని నానా మాటలు అని ట్రై చేస్తే
ఒక రోజున రంజిత పెడిక్యూర్ చేయించుకుంటుంది కాళ్ళకే. చేయించుకుంటుంటే కార్తీక్ వచ్చి నీ కాళ్ళకి ఏమైనా పక్షవాతం వచ్చి పడిపోయిందా, నా పెళ్ళాన్ని చేయటం ఏంటే అంటే, అక్కరా అది నోరుమోయ్ చాలే కానీ అనకూడదులే కానీ అలా అనుకుంటే నా పెళ్ళాం నీ కూతురు కన్నా ఎంత చిన్నదే, దీనికి అది చేయాలా దానికి ఇది చేయాలా, నాలి ముచ్చల్లే కూర్చొని నోట్లోంచి మాటలు బయటికి రాకుండా దాన్ని నువ్వు మేపి నువ్వు చేసుకుంటావుగా, ఆంతరంగిక పని మనిషివి నువ్వు ఉన్నావుగా, చెలికత్తెవి ఇంట్లో పెద్ద చెలికత్తెవి నువ్వు చేసుకో, నా పెళ్ళాన్ని చేయటం ఏంటి, అదే ఇంటికి పని మనిషిగా వచ్చింది అనుకుంటున్నావా అనేపాటికి ఇంకా కోడల మీద ఖర్చు పట్టేసి ఉద్యోగానికి వెళ్తుందని తిరుగుబోద్దని బయట వాడితో తిరుగుతుందని గొడ్రాలని దానికి కడుపు పోయిందని కడుపు నిలవలేదని దాని కడుపున కాయలు గాయట్లేదని జీన్స్లు వేసుకుంటుంది, టీషర్ట్లు వేసుకుంటుంది, తాలిబొట్టు తీసేసింది, నొసట్లో కుంకం తీసేసింది, చీరలు తీసేసింది, మట్టి గాజులు తీసేసింది. ఇది వెలయాళ్ళ ఫ్యామిలీలో నుంచి వచ్చిందని వాళ్ళ ఫ్యామిలీ నానా మాటలు అని ఆ అమ్మాయి నానా మాటలు అని ఆ అమ్మాయి ప్రాణం విసిగిపోవటం మొదలైంది. ఈలోపు బేబీకి ప్లాన్ చేసుకోమంది కదా అని డాక్టరు ప్లాన్ చేసుకోమంటే శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయింది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కార్తీక్ హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటే శ్రీవల్లికి మళ్ళీ 5th మంత్కే ప్రెగ్నెన్సీ అబార్ట్ అయిపోయింది. డాక్టర్ కూడా అర్థం కాలేదు, కాంప్లికేషన్స్ ఏమీ లేవే, బేబీ మదర్ హెల్తీగానే ఉన్నారే, పిచ్చెక్కిపోయింది ఆవిడకి. ఆ తర్వాత మళ్ళీ 5-6 నెలలకే మళ్ళీ 5-6 నెలలకే మళ్ళీ 5-6 నెలలకి ఇలా ఏ రీజన్తో పోతున్నాయో తెలియకుండా 7-8 కడుపులు పోయినాయి. పోయిన తర్వాత విఘ్నేష్ ఒక రోజున అసలు కడుపులు పోతున్నాయా పోయేలా చేస్తున్నావుమా నువ్వు, పిచ్చివాగుడు బాగితే గనక చంప పగల కొడతాను, నా సంగతి బాగా ఎరగవు పనికి మాలే ఎదవా, ఎలా కనపడుతున్నానురా నేను, ఇక అదొకటే తక్కువ మరి నాకు, మీ బతుకులకి మిమ్మల్నే పైకి పంపేదాన్నిగా ఎందుకు పెంచేదాన్ని అలాగైతే దరిద్రపు సన్నాసుల్లారా అని. అది గొడ్డు మొద్దైతే అది పిల్లల్ని కనలేని చెట్టు అయితే దానికి నన్నేం చేయమంట, మరి నీ కూతురు ఎలా కంది పై పోర్షన్లో ఉండే, కందంటే దాన్ని దేవుడిచ్చాడు, కంది బంగారం లాంటి తల్లి కాబట్టి అదే, ఇది తల్లి కాలేదు కాబట్టి తల్లి అయినా పిల్లల్ని పెంచలేదు కాబట్టి దేవుడు దీనికి పురిట్లోనే దూరం చేస్తున్నాడు, దాన్ని నేనేం చేయను అని 30 వంకర్లు తిప్పి బాగుందమ్మా సంబడం అని ఊళ్ళో వాళ్ళని పిలిచి నా కొడుకులతో నన్ను ఇలా అడిగిచ్చిందని మీటింగ్ పెట్టి ఆ అమ్మాయి కన్నోళ్ళని పిలిచి నానా మాటలని పంపింది. దాంతో వాళ్ళు మా దగ్గరికి పంపయ్యా మేము చూసుకుంటామని అక్కడికి పంపిస్తే 8 నెలల కడుపు ఒకటి 9 నెలల కడుపు ఒకటి అక్కడ పోయినాయి. అలా అమ్మాయి వీక్ అయిపోవటం మొదలైపోతుంది. ఒకవైపున ఏజ్ అయిపోతుంది, డాక్టర్లేమో అమ్మాయి సిచ్యువేషన్ బాగాలేదంటున్నారు, తొందరగా ఒకళ్ళో ఇద్దరు పుడితే యూట్రస్ రిమూవ్ చేయాలని వాళ్ళు అంటున్నారు, ఆ అమ్మాయి కాంప్లికేషన్స్ ఉన్నాయంటున్నారు, అసలు మనకు పిల్లలే వద్దే మనం ఆపరేషన్ చేయించేసుకుందాం, ఈ నరకం నేను చూడలేను, ఇలా ప్రతి బిడ్డ పొయ్యి 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 నువ్వు ఇలా నా చేతికి దక్కకుండా పోయి 12 అబార్షన్లు అయిపోయినాయిరా, మోస్తున్నది చేతికి దక్కట్లేదు, ఆపరేషన్ చేయించేసుకోపోని పిల్లలు లేకుండా నేను చేయించుకుంటాను, లేకపోతే ఏ ఆర్ఫన్ కిడ్నో తెచ్చుకుందామంటే ఒక్కళ్ళని కనాలనుంది కార్తీక్ అని శ్రీవల్లి ఏడ్చేసింది. దాంతో బుర్ర పనిచేయక తలంతా పట్టేసింది విఘ్నేష్ కూడాను. ఈ విఘ్నేషు ఇంతకాలంలో కూడా తన బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి పూర్ణిమ అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అమ్మా నాన్నలకి పూర్ణిమ ఒక్కటే కూతురు. శ్రీవల్లి అంటే ఫ్యామిలీలో పెరుగు వచ్చింది కాబట్టి ఆ తమ్ముళ్ళ మధ్యలో అమ్మా నాన్న మధ్యలో బాధ్యతలు అవి తెలిసిన పిల్ల, పూర్ణిమ గారాభంగా పెరిగిన పిల్ల. విఘ్నేష్ అమ్మాయి దగ్గర ఏమీ దాచల, వాళ్ళ అమ్మ ఇలాంటిదని వాళ్ళ అమ్మ ఇలా మాట్లాడుతుందని అక్కని ఇలా చూసిందని అక్కకి ఇలా పెట్టుపోతలు పెట్టిందని వదిన దగ్గరకు వచ్చేపాటికి ఇలా చేసి అబార్షన్లు అయినాయి అని అన్నయ్య ఇలా అంటున్నాడని చెప్తే పాపం ఒక్కళ్ళనైనా కనాలని ఉంటుంది కదరా వాళ్ళకైనా మనకైనా అని పూర్ణిమ అనేసరికి కరెక్టేలే, కాకపోతే వదిన హెల్త్ కూడా అన్నయ్యకి ఇంపార్టెంటే కదరా, తనకేమైనా అయితే అన్నయ్యకి ఎవరుంటారు, వాడు చాలా లవ్ చేస్తాడు వదిన్నే అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా రొమాంటిక్గా లవ్బుల్గా ప్రేమగా ఉంటారు తెలుసా. వాళ్ళు అలా ఉంటేనే నాకు అమ్మ నాన్న ఉన్నట్టే అనిపిస్తుంది వాళ్ళని చూస్తే అని చెప్పాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత ఏదన్నా ఫారిన్ డాక్టర్కి చూపిస్తే పోనీ ఫారిన్ తీసుకెళ్ళిపోతే విగ్గు అనేసరికి కాదు పూర్ణి అన్నయ్య ఈసారి చూసి ఈసారి వదిన మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్గానే ఉంది, ఇక ఈసారికి అవ్వలేదనుకో అదే చేస్తానంటున్నాడు అనేసరికి ఈసారి ఆ అమ్మాయి ఎకాఎకిన బేబీని
8 నెలలు మోసిన తర్వాత 8 నెలలకే ఆ అమ్మాయికి ఉన్నట్టుండే సడన్గా పెద్ద పెద్ద బ్లడ్ వామిటింగ్లు అయిపోయి కింద పడి కొట్టేసుకుంటూ బ్లీడింగ్ అయిపోవటం మొదలైపోయింది. అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే బేబీ పోయిందని చెప్పి ఆ అమ్మాయి జస్ట్ కోమాలోకి వెళ్ళింది. ఒక 10-15 రోజులు, నెల అలా పట్టొచ్చు. అంటే 3 నెలల తర్వాత వల్లి కోమాలో నుంచి బయటకు వచ్చి నా బేబీ ఏది అని అడిగితే లేదని తలూపాడు కార్తీక్. ఈసారి కూడా పోయిందా నన్ను వదిలేసి అని కార్తీక్ను పట్టుకొని ఏడిస్తే ఈ నరకం నేను తట్టుకోలేను, ఇంకా డాక్టర్ యూట్రస్ తీసేయండి, ఇంకా పర్లేదు, నాకు పిల్లలు వద్దు డాక్టర్ అన్న తర్వాత మిస్టర్ కార్తీక్ ఒక్క ఛాన్స్ చూద్దాం, అలా అనొద్దు ప్లీజ్ అన్న తర్వాత విఘ్నేష్ అన్న వద్దన్నా అలాంటి డెసిషన్ తీసుకోకన్నా, వదిన గుండె పగిలి చచ్చిపోద్ది, ఒక్కళ్ళని పుట్టనివ్వు, చేయించేద్దామన్న ఆపరేషను అన్న, మనోదినే అన్న పాపం పిల్లల కోసం అని తాపత్రయపడే అంతమందిని మోసిన తల్లి కదా అన్న, నువ్వు దూరం చేసే కన్నా అని బ్రతిమలాడితే పూర్ణిమ కూడా హాస్పిటల్కి వచ్చి మీరు అలా అనకండి ప్లీజ్ అని బతిమలాడింది. ఆడవాళ్ళకి పిల్లలంటే ఎంత ఇష్టం ఉంటుందో ఒక అమ్మాయిగా నాకు తెలుసు. అయినా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాకుండా అయిపోతుంది కదా, ప్లీజ్ మీరు దయచేసి అలా మనసు పాడు చేసుకోకండి, డీలా పడొద్దంటే ఎవర్రా ఈ అమ్మాయి అంటే ఇలా ప్రేమిస్తున్నానని చెప్తే మరి ఇంకా ఎందుకు ఇంట్లో చెప్పలేదు అన్న తర్వాత చెప్తానన్నా ఉద్యోగం వచ్చాక చెప్దామని అనేసరికి అయిపోతుందిగా ఇంక చెప్పవా అన్నాడు కార్తీక్. అయిపోయిన తర్వాత ఈలోపు డాక్టరు ఈసారి మనం ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుందాం కార్తీక్ అని చెప్పింది ఆవిడ. అలాగేనన్నాడు కార్తీక్. అన్న తర్వాత ఈలోపు విఘ్నేష్కి పూర్ణిమకి జాబులు రావటం, వచ్చిన తర్వాత విఘ్నేష్ పూర్ణిమను ప్రేమించానని ఆ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోనంటాం, నేను ఈ పెళ్ళికి ఒప్పుకోనని కమల్ అంటాం, నిన్నెవడు అడిగాడు పర్మిషను, ఈయన్నెవడు అడిగాడు, మీరు అవునన్నా కాదన్నా నేను తన్నే చేసుకుంటాను, కన్నారు కాబట్టి మాకు ఆస్తుల్లో వాటాలు మాకు పెట్టాలి మీరు, ఇప్పుడు నేను ఎవరికి వాటాలు పెడదాం అనుకోవట్లేదు లేరా అని కరుణాకర్ అన్న తర్వాత అయితే నాకు పెళ్లి చేయనానా అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళతో కట్న కానుకల గురించి మాట్లాడాలనుకుంటే మేము సింపుల్గానే పెళ్లి చేస్తామండి, ఎంగేజ్మెంట్ మీరు చేసుకోండి, మా తరపు నుంచి ఒక 50 మంది, మీ తరపు నుంచి ఒక 50 మంది మేము డెస్టినేషన్ వెడ్డింగ్ పెట్టుకుంటాం అన్నారు వాళ్ళు. అయిపోయిన తర్వాత మేమేం పెట్టాలో మా అమ్మాయికి తెలుసు అన్నారు. ఆడపడుచు లాంఛనాలు మాకు ఆనవాయితీ లేదనేశారు. ఆ తర్వాత ఇక విఘ్నేష్ పెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ అయిపోయి ఫస్ట్ నైట్లు అయిపోయి హనీమూన్లకు కూడా వెళ్ళొచ్చే వాళ్ళు వెంటనే పిల్లల్ని కనకూడదని ముందు పెద్దబ్బాయిదంతా ప్రాబ్లం సాల్వ్ అయ్యాక కందామని చెప్పి కాపురం పెట్టుకొని ఆ అబ్బాయికి కూడా కారు కొనిచ్చారు అత్తగారు వాళ్ళు. చక్కగా ఆఫీస్కి వెళ్ళొస్తూ వాళ్ళు హ్యాపీగా పైన కాపురం పెట్టుకుంటే పెద్దమ్మాయిలా చిన్నమ్మాయి సాఫ్ట్ కాదు, నిజం చెప్పాలంటే చాలా మంచి పిల్ల. మనం ప్రేమగా ఉన్నంత వరకు అవతల ప్రేమగానే ఉంటారు, మనం ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం అది ఆశించకూడదు కదా. పెద్దమ్మాయితో మాత్రం చిన్నమ్మాయి చాలా ప్రేమగా సొంత అక్క చెల్లెళ్ళు అన్నట్టు ఉండేవాళ్ళు. పూర్ణిమకి నైట్ టైం అవన్నీ ఇవన్నీ తినే అలవాటు ఉంటే శ్రీవల్లికి వంట వచ్చు కాబట్టి లేచి మరీ చిన్న ఇండక్షన్ కుక్ టాప్ మీద పూర్ణి కోసం అవన్నీ ఇవన్నీ చేసి పెట్టి నోట్లో పెట్టి తినిపించి చీర కట్టుకోవటం రాకపోతే చీర కట్టి తల తుడిచి సాంబ్రాణి వేసే సొంత తల్లిలాగానే చూసుకునేది ఆ అమ్మాయినే, తోడుకోవడంలాగా మాత్రం చూసుకునేది కాదు. పూర్ణికి శ్రీవల్లి అంటే పంచప్రాణాలు, బావగారంటే చాలా గౌరవం, చాలా ప్రేమ, చాలా అభిమానం. విఘ్నేష్ అంటే పిచ్చి ప్రేమ ఆ అమ్మాయికి. విఘ్నేష్కి కూడా అంతే ఇష్టం, కార్తీక్ వల్లికి కూడా అంతే ఇష్టం. ఏది కొన్నా వాళ్ళ అమ్మ వాళ్ళు 2 పంపుతారు, వల్లికి ఒకటి పూర్ణికి ఒకటి, వల్లి వాళ్ళ అమ్మ ఏది తీసుకున్నా 2 పంపుద్ది, వల్లికి ఒకటి పూర్ణికి ఒకటి, అలా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అయితే వల్లిలాగా పూర్ణి భయపడదు. కిందకు వచ్చి ఒకరోజు నిలబడితే కుక్కని విదిల్చినట్టు కమల విదిలిస్తే బర్రెలాగా అడ్డంగా 130 కేజీలకు ఊరి, నీ కూతురు ఒక 150 కేజీలకు ఊరి తిని అడ్డంగా బలిసి కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్కో దానికి పళ్ళు రాలిపోయి చెప్పు తెగిపోద్ది, ఎముకలు విరిచేసి
పొయ్యిలో పెడతాను, నా సంగతి బాగా తెలియదు. ఎంత పొగరే నీకు, ఎంత బలుపే నీకు, ముసల్దానివే, నీకే అంత కండకావరం కొవ్వుతో కళ్ళు మూసుకుపోయి బలిసి నువ్వు ఇంటి కోడలివే, మేము ఈ ఇంటి కోడళ్ళమేనని మర్చిపోయి నువ్వు ఇల్లరికం తీసుకొచ్చిన ఆడపడుచుని ఇంట్లో కూర్చోబెట్టి మా మీద పెత్తనాలు చేస్తూ ఉంటే పడుంటానికి ఎలా కనపడుతున్నామే మేము నీకు? ఏ జాయింట్కి ఆ జాయింట్ తెస్తాను లేవతలు. కానీ వంటదాన్ని, ఎట్రా నువ్వు, ఇక నుంచి నువ్వేం పైకి తేవద్దు, మేమే కిందకు వస్తాము, ఇదిగో మెను అని. నాకు నా మొగుడికి ఇవంటే ఇష్టం, అక్కయ్యకి బావగారికి ఇవంటే ఇష్టం. ఇవన్నీ వండి డైనింగ్ టేబుల్ మీద ఉంచలేదో పగల కొడతాను నిన్ను, ఏ టైంకి ఆ టైంకి వచ్చే, నీ మొహం పగిలిపోద్దని చెప్పి వెళ్ళింది పూర్ణే. దాంతో వంటది గజగజ వణుక్కుంటూ టైం టు టైం అన్నీ కింద టేబుల్ మీద పెడితే కాలు మీద కాలేసుకొని తిను బావా, తినక్క, తిను విగ్గు అని తింటంటే ఇక ఎంత పొగరే నీకని ఆ అమ్మాయిని ఏదో అనబై జుట్టు పట్టేసుకోబోతే ఆ పక్కనే ఉన్నటువంటి కాలే 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 సూప్ బౌలు కమల మొహానికేసి కొట్టి ఆ పక్కనే ఉన్న సాల్ట్ పెప్పర్లోంచి పెప్పర్ తీసి మొహాన్ని కొట్టింది. వామ్మో వాయో కుయ్యో మొర్రో అంటే నువ్వు తంతే పడటానికే నేను నీ ఇంట్లో కుక్కను అనుకుంటున్నావా, పిల్లిని అనుకుంటున్నావా అనేపాటికి నీ సంగతి ఏంటే అనేసరికి నేను నిన్నేమన్నాను అని రంజిత లోపలికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అసలు ఒక విషయం తెలుసారా వీకు, మాట అంటారో మనుషులు గలగలా మాట్లాడే వాళ్ళని నమ్మొచ్చంట, కానీ ఇలాంటి కూనేరు వాటిని, ముచ్చు వాటిని, నోట్లో నుంచి మాట బయటికి రాని వాటిని నమ్మకూడదంట, కొంపలు తీస్తాయంట ఇలాంటివి తెలుసా. దీని మౌనం వెనకాల ఏదో ఉందనేది నా డౌట్ రా అని పూర్ణి అన్న తర్వాత అన్నాడు విఘ్నేష్. అయ్యే ఎంత బాగా నవ్వాడో చూడు బావా అన్న తర్వాత కార్తిక్కి వల్లికి నవ్వొచ్చి, ఆ అమ్మాయి చిన్నదనే గారాబం ఒకటే, ఆ అమ్మాయిని అసలు ఏమీ అనరు వాళ్ళు, చాలా ప్రేమ, తప్పుని తప్పనే అనే పిల్ల అమ్మాయి, చాలా నిజాయితీ పర్రాలు కూడాను అమ్మాయి, అందుకే చాలా ఇష్టం ఆ అమ్మాయి అంటే. ఈలోపు వల్లి దిగులుగా బాధగా ఉండటం చూసి డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దేమోనని చెప్పి డాక్టర్స్ ప్లాన్ చేసుకోవచ్చుగా కార్తీక్ అన్న తర్వాత, బావా ఈసారి ప్లాన్ నేను చేస్తా. ఏంట్రా అది అన్న తర్వాత, మీ ఇద్దరు ముందు హనీమూన్కి వెళ్ళండి అని హనీమూన్ టికెట్లు ఇచ్చి కన్సీవ్ అయ్యాకే రండి అని చెప్పిన తర్వాత, మనం కూడా వెళదామా, మనకొద్దా పిల్లలు అన్నాడు విఘ్నేష్. చెంప పగిలిపోద్దే. అక్క బావకి పిల్లలు పుట్టి వాళ్ళు నిన్ను బాబాయ్ అని పిలిచి స్కూల్కి వెళ్ళిన దాకా నన్ను అడిగావనుకో, నా సంగతి బాగా తెలియదురా, పేక్ కొరికేస్తాను. మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించాక అక్కడికి వెళ్ళాక భార్యని దగ్గరికి తీసుకుని చాలా ప్రేమగా క్లోజ్ అయ్యి ఇంటిమేట్ అయ్యి, ఈసారి పుట్టే పిల్లలైనా సరే ఆ భగవంతుడు దక్కించాలని, ఆయుష్ ఉన్నోళ్ళు పుట్టాలని, ఈసారైనా వాళ్ళు బయటకు వచ్చే అమ్మ నాన్న అనాలని అక్కడ ఉన్న అందరి దేవుళ్ళకి మొక్కుకొని మరీ ప్రేమగా కలిశారు. ఆ తర్వాత వల్లి కన్సీవ్ అయింది. అయిన తర్వాత కార్తీక్ చాలా జాగ్రత్తగా బై ఫ్లైట్ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే హెల్తీగా ఉందని, ట్విన్స్ ఉన్నారు కడుపులో అని, చాలా జాగ్రత్త అని చెప్పి ఆవిడ మెడిసిన్స్ అన్నీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ మెడిసిన్స్ అన్నీ పూర్ణిమ తన దగ్గర పెట్టేసుకొని వార్డ్రోబ్కి లాక్ చేస్తే ఎందుకే అన్నాడు విఘ్నేష్. ఏమో ఈ ఇంట్లో ఎక్కడా లేని వింతలు విచిత్రాలన్నీ జరుగుతున్నాయిగా అని చెప్పి పూర్ణి వాళ్ళమ్మకు కావలసిన లిస్టు, శ్రీవల్లి వాళ్ళమ్మకు కావలసిన లిస్ట్ ఇచ్చి, మీరు వండుకొని తెచ్చేయి పైకి తెచ్చి నా చేతికి ఇవ్వండి, కింద ఆగారో చచ్చిపోతారు మీరని చెప్పేపాటికి వాళ్ళు పైకి తెచ్చి పూర్ణి చేతిలో పెడితే వాటిని తంతిని అరగంట తర్వాత నాకేం అవ్వలేదుగా అన్నప్పుడే శ్రీవల్లికి పెట్టడం మొదలుపెట్టింది. ఉద్యోగం మానేసింది పూర్ణి. కార్తీక్ విఘ్నేష్ కూడా చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోములు పెట్టుకొని లాక్కొచ్చేస్తున్నారు. వల్లిని అసలు కంప్లీట్గా ఉద్యోగం మానిపించి పడేశారు. ఆ తర్వాత ఈ ఇంట్లోకి ఎవరు రావాలన్నా పూర్ణి పనమ్మాయి అయినా వంటమ్మాయి అయినా సరే వాళ్ళని ముందు ఒక పావుగంట అరగంట శానిటైజ్ చేసిన తర్వాత వాళ్ళని మొత్తం చెక్ చేసి లోపలికి రానిచ్చే, ఏం కావాలనేది మెను మొత్తం వంటమ్మాయికి చెప్పి వండి పైకి తీసుకొచ్చిన తర్వాత ముందు ఒక ప్లేట్ పెట్టి దాన్ని తినమని, ఆ తిన్న తర్వాత తను తిన్న తర్వాత బావకి మొగుడికి పెట్టి వీళ్ళంతా బాగానే ఉండి ఏది ప్రాబ్లం లేదనుకున్నప్పుడు అప్పుడు వల్లికి తినిపించటం, వల్లిని జాగ్రత్తగా చెకప్పులు తీసుకెళ్ళటం, సీమంతాలు చేయించటం, ఫోటోషూట్లు చేయించటం, జెండర్ రివీళ్ళు చేయించటం, అవన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఇక
వల్లికి 9 నెలలు వచ్చినాయి. 9 నెలలు వచ్చిన తర్వాత అమ్మ అనుకొని ఇక వీళ్ళు డెలివరీ అయిపోద్దిలే, హ్యాపీగా పిల్లల్ని కనేస్తుందిలే వాళ్ళని చాలా సంతోషపడిపోయారు. చాలా సంతోషపడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్దాము, జాయిన్ చేసేద్దాము అనుకుంటున్న టైంలో ఆ రోజున ఇంట్లో మావ లేడు, బయట పనుందని వెళ్ళిపోయాడు కరుణాకరు. రంజిత, ప్రమోద్ పిల్లల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళారు. కమల్ ఒక్కటే ఉంది కింద పోర్షన్లో. ఇక పైన శ్రీవల్లి, పూర్ణిమ ఉన్నారు. ఉంటే బ్యాగ్ అంతా ప్యాక్ చేస్తూ ఉండగా అర్జెంటుగా కార్తిక్కి, విఘ్నేష్కి మీటింగ్ ఉంది రమ్మని ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తే అటు వెళ్ళారు వాళ్ళు. మీటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తామని చెప్పారు వాళ్ళు. సరేనని చెప్పి అక్క నువ్వు డోర్స్ క్లోజ్ చేసుకో, నేను వస్తే తప్ప నువ్వు డోర్స్ తీయకో అని చెప్పి ఫోన్ దగ్గర పెట్టుకో అని జాగ్రత్తని, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని చిటికలో వచ్చేస్తా అని పూర్ణి బయటికి వెళ్ళి శ్రీవల్లి చెప్పినవన్నీ తీసుకొని అవన్నీ తీసుకుంటూ ఉండగా అనుకోకుండా ఒకటి చూసిందే. చూసిన తర్వాత దాని వెనకాలే వెళ్ళింది. వెళ్ళేసరికి ఆ అమ్మాయి తెలుసుకున్న విషయాలకి ఒక్కసారిగా షాక్తో అమ్మాయికి మాట రాక అక్కడి నుంచి వెంటనే ఫోన్ చేసి కార్తిక్కి, విఘ్నేష్కి అక్కకి ఏదో ప్రమాదం జరగబోతుంది, వెంటనే మీరు ఇంటి దగ్గరికి వెళ్ళండి, నేను దూరంలో ఉన్నాను, రావటానికి లేట్ అవుద్ది అని చెప్పేపాటికి వాళ్ళకేం అర్థం కాల. ఉన్న పళంగా వీళ్ళిద్దరూ బయలుదేరి వచ్చేసరికి కింద పోర్షన్లో కమల టీవీ పెట్టుకొని పెద్ద సౌండ్లు పెట్టుకొని మ్యూజిక్ సిస్టంలో వింటూ చూస్తోంది. పైన శ్రీవల్లి ఒకటే ఉంటే ఎవరో ముక్కు మొహం తెలియని మనుషులు ఒక ఇద్దరు వచ్చి ఆపకుండా బెల్లు కొడుతుంటే ఎవరు 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 అంటే తలుపు తీయమనమనే పాటికి స్కార్ఫులు కట్టుకొని లోపలికి వచ్చి ఐరన్ రాడ్డులు తీసుకొని శ్రీవల్లిని తుక్కు కింద కొట్టేసేపాటికి పొట్ట గట్టిగా చేతులు అడ్డు పెట్టుకుంటే ఆ చేతులు వెనక్కని మరీ కొట్టబోతే ఆ అమ్మాయి వంగిపోయి ఒళ్ళంతా దెబ్బలు తిన్నా కడుపు మీద 2-3 దెబ్బలు పడ్డాయి. ఆ దెబ్బకు బ్లీడింగ్ అయిపోయి నోట్లోంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తం వస్తా కొట్టుకుంటుంటే వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతే ఇక పైన నుంచి శ్రీవల్లి, అత్తయ్య నీకు దండం పెడతాను, బ్లీడింగ్ అయిపోతుంది, నా బిడ్డలు పోయేలా ఉన్నారు, నీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య, అంబులెన్స్కి ఫోన్ చేయి, ఒక్కసారి వచ్చి నన్ను చూడత్తయ్యా అంటే పాడు పీడాకారం అని కమల సౌండ్ పెంచేసుకొని అసలు ఆ అమ్మాయి పడి కొట్టుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోలేదో, ఆడజన్మెత్తి సాటి ఆడదాని బాధ ఏంటని కూడా విని కూడా రాకుండా సౌండ్ పెట్టుకొని మ్యూజిక్ డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పెట్టుకొని వింటూ కూర్చుంది కింద. ఈలోపు పరుగున కార్తీక్, విఘ్నేష్ అక్కడికి వచ్చేపాటికే ఆ అమ్మాయి పడి కొట్టేసుకుంటూ నోట్లోంచి నురగలు వచ్చి బ్లీడింగ్ అయిపోతుంటే ముందు అన్నాదమ్ములు ఇద్దరూ కలిసి ఎత్తుకొని కళ్ళల్లోంచి దుఃఖం వస్తుంటే పూర్ణి పరిగెత్తుకుంటూ రానే వచ్చింది. ముందు రిపోర్ట్స్ అన్నీ తీసుకొని కారులో పడుకోబెట్టుకొని ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకున్న డాక్టరు ఏం జరిగింది కార్తీక్, అసలు చాలా బలంగా తగిలినాయి దెబ్బలు అనేసరికి కార్తీక్కి పై ప్రాణాలు పైనే పోతే సిచ్యువేషన్ ఏంటి అని అడిగారు విఘ్నేష్, పూర్ణి. బిడ్డల్ని కానీ తల్లిని కానీ ఒకళ్ళనే దక్కించగలం అని చెప్పి ఆవిడ వెళ్ళిందే. వెళ్ళేపాటికి కార్తీక్ మోకాళ్ళ మీద కూర్చుండిపోయి పూర్ణిని, విఘ్నేష్ని పట్టుకొని పేగులు తెగిపోయేలా ఏడ్చాడు. ఏడ్చేపాటికి వాళ్ళకి ఏడు బాగలేదు. దాంతో 8 నెలలు మూసింది, 9 నెలలు మూసింది. నాన్న అని పిలుస్తారులే అనుకున్న నా బిడ్డల్ని ఈ చేత్తో ఎత్తుకెళ్ళి ఎంతమందిని ఈ భూతల్లిలో నేను భూస్థాపితం చేసుకొని వచ్చానో, ఈసారన్నా ఆశ కలిగిందరా కమల పిల్లలంటే, దేవుడు అన్నిటిని దూరం చేసేసాడు బావా, మీకు చూడండి డబల్ ధమాకా ఇస్తాడనే పూర్ణి అన్న మాటలకే ఎంత ఆనందం కలిగిందో. ఎవరొచ్చి కొట్టారు, ఏం జరిగింది ఏంటి నాకేం అర్థం కావట్లేదని ఏడుస్తూ కూర్చుండిపోయేపాటికి డాక్టర్ వచ్చి ముందు పిల్లలు సేఫ్, పిల్లలకి ఏమీ కాలేదు అని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చి కార్తీక్ చేతుల్లో ఒకళ్ళని, విఘ్నేష్ చేతుల్లో ఒకళ్ళని పెడితే మరి తన సంగతే మ్యాథ్స్ ట్రై చేస్తాం కార్తీక్, లేదంటే కనుక ఇక కోమాలోకి వెళ్ళిపోవచ్చు అన్నాక మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్ గారు అని కార్తీక్ ముందు పిల్లల్ని
పూర్ణి వాళ్ళ అమ్మకు ఒకళ్ళనే, శ్రీవల్లి వాళ్ళ అమ్మకు ఒకళ్ళని ఇచ్చి గుడి దగ్గరికి వెళ్ళి ముగ్గురు దేవుడి కాళ్ళ మీద పడిపోయారు. ఈ మొక్కు మొక్కలేదనకుండా వల్లికి ఏమైనా అయితే నేను బ్రతకనని, నేను చచ్చిపోతానని గుండె పగిలే, అది నా తల్లని, నా అక్కని, నా చెల్లని, నాకు అన్నీ అని, మా అమ్మ లాంటి వదిన్ని మాకు దూరం చేయొద్దని, తను నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు తోబుట్టువులు లేరు, అక్కంటే ఎలా ఉంటుందో నాకు తెలిసిందని పూర్ణి ఒకవైపున పడి దేవుడి దగ్గర ఏడిస్తే అలా మొత్తానికి ఒక రోజంతా స్పెషలిస్టుని పిలిపించి సర్జరీలు జరిపించిన మీదట ఆ అమ్మాయికి ఇక ఆ తర్వాత అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు చెప్పాక అప్పుడు గుడి నుంచి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి పిల్లలు అలా కార్తీక్ వైపు చూస్తుంటే, అన్న వీడు చూడు అచ్చం నీలాగే ఉన్నాడు, వీడు చూడు బావా అచ్చం అక్కలాగే ఉన్నాడంటే అప్పుడు పిల్లల వైపు చూసుకున్నాడు కార్తీక్. కవల పిల్లలు తట్టు మగ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు. యూట్రస్ రిమూవ్ చేసేసాం కార్తీక్ అంటే, ఇంకా నాకు భరించే ఓపిక లేదులేండి డాక్టర్ అనేసాడు కార్తీక్. ఆ తర్వాత నెల రోజులకి శ్రీవల్లి కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి స్నానాలు, నామకరణాలు అవన్నీ అయిపోయిన తర్వాత శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్న, పూర్ణి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయి పిల్లల్ని ఉయ్యాలల్లో పడుకోబెట్టాక పూర్ణి ఒక కేర్ టేకర్ని అపాయింట్ చేసిందే. ఆ అమ్మాయిని అక్కడే ఉండమనమని పైన సీసీ కెమెరాలు మొత్తం పెట్టించి దాంతోపాటు మేము ఇప్పుడే వస్తామని, ఇక బావా నాతో రండి అన్న తర్వాత నిన్నొక విషయం అడుగుదాం అనుకున్నాం మేము అని కార్తీక్ అంటే ఏంటి అని అడిగితే, ఆ రోజు అక్కకి ఏదో జరగబోతుంది అన్నావు నాతో ఫోన్లో, ఎలా తెలిసిందిరా నీకు అనేపాటికి చెప్తానుగా రండి అన్న తర్వాత పై పోర్షన్ లాక్ చేసి కిందకి దిగారు. దిగేపాటి కాలు మీద కాలేసుకొని అత్తతో పాటు కాలు మీద కాలేసుకొని మామ, ఆడపడుచు మొగుడు, పిల్లలు అక్కడ ఉంటేను ఈలోపు పూర్ణిమ అత్త దగ్గరికి వచ్చి లాగి దవడబెట్టి కొట్టబోయి ఇక కరెక్ట్గా చెంపకి 2 అంగుళాల దూరంలో ఆపింది చెయ్యి. నీకేమైనా పొయ్యే కాలం వచ్చిందే ముదరష్టపు దానా, నా మీద చెయ్యెత్తటం ఏంటి, నీకు పొయ్యే కాలం రాను అనేపాటికి నువ్వు మనిషివి కాదే పశువువే, నీలాంటి పశువులు మృగాలు మనుషుల్ని అర్థం చేసుకోలేవు, నువ్వు ఒక జంతువు కదా, కాబట్టి ఈ ఇంట్లో అంతమంది బిడ్డల్ని పోగొట్టుకొని అక్క నరకం అనుభవిస్తున్నా ఆ రోజు పైన నీ కళ్ళ ముందే ఎవరో పైకెళ్ళి ఎవరో దిగెళ్ళిపోతున్నా చూస్తా ఊరుకొని సాటి ఆడది కింద పడి కొట్టుకుంటుంటే నీ కూతురే అయితే చూస్తా ఊరుకుంటావా? అదెవడిని పిలిపించుకుందో నాకేం తెలుసు, ఎవడొచ్చి కొట్టిపోయాడో, అది గొడ్డు మొద్దైతే నువ్వు నా మీద చేతుతున్నావేంటి, పళ్ళు రాలుతాయి అనే పాటికి ఎవరే గొడ్డు మొద్దే, నువ్వా తన, ఎవరికి పుట్టింది ఎంతోటి నువ్వు తెగ ఎగబడి చేస్తున్న ఈ కూతురు నీకు పుట్టింది అనుకుంటున్నావా? అది నీ కూతురు కాదే, నీ మొగుడు ఉంపుడు గత్తె పంకజం కూతురది. ఎవరు కూతురు అనుకుంటున్నావు? పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నా గురించి నీకు తెలుసా? పెళ్ళైన కొత్తల్లో నా మొగుడు ఎవరో ఒక దాంతో మాట్లాడటం చూసే 3 ఏళ్ళు దూరం పెట్టాను ఒంటి మీద చెయ్యనివ్వకుండా. ఆ తర్వాత నా కూతురు పుట్టిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు ఆయన ఆఫీసు కొలీగ్ను బండి మీద ఎక్కించుకొచ్చానని మాట్లాడించలేదు నేను. అందుకే కార్తీక్కి రంజిత్కి 3 ఏళ్ళు తేడా ఉంటుంది. నా మొగుడు తప్పు చేశాడంటే నేను వాడిని తగలెట్టేస్తానేమో కానీ, నేను తాళి తెంచేసి విడాకులు తీసుకుంటానేమో కానీ, ఎవరనుకుంటున్నావే నన్ను, అసలు ఏమనుకుంటున్నావే అంటే నోరు మొయ్ చాలే కానీ అన్న తర్వాత తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొచ్చి మొత్తం టీవీకి కనెక్ట్ చేసి టీవీలో మొత్తం చూపించే వాటికి ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసా బావా? అక్క అన్నీ పెట్టుకుంటూ నేను కొన్ని ప్రొడక్ట్స్ మర్చిపోయానందని అవి కొనటానికని నేను వెళ్ళాను బావా. వెళ్ళి నేను సూపర్ మార్కెట్లో అవన్నీ తీసుకున్నాను విఘ్నేష్. తీసుకొని బయటకు వచ్చేసరికి వీళ్ళు నవ్వుకుంటూ రంజిత, ప్రమోద్ పిల్లల్ని తీసుకొని, అస్సలు 3 పెళ్ళాలకి ఇక్కడ నవ్వే రాదా, మాట్లాడుకోరా, ఒకటే పకపకలు ఇకల మీద ఈడు మీ బాబు కరుణాకర్ వెంట ముగ్గురు కలిసి పిల్లల్ని ఎత్తుకొని తెగ కిలకిలలాడిపోతూ వెళ్ళటం చూసా. ఎక్కడికి వెళుతున్నారా అని వీళ్ళని ఫాలో అవుతూ వెళ్ళేసరికి అక్కడ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఇది బెల్లు కొట్టింది రంజిత. ఆ ఇంట్లో నుంచి బర్రెలాగా ఉన్న ఇది
బయటకు వచ్చి తలుపు తీసింది. అమ్మా అనుకుంటూ వెళ్ళి వాటేసుకుంటే, నా తల్లే, నా బంగారమే, నా కొండే, కన్న తల్లినయ్యుండి నిన్ను 10 నెలలు మోసి నిన్ను ఆ పాపిష్టి దాన్ని చేతికి అప్పచెప్పాల్సి వచ్చిందమ్మా. దాన్ని గొడ్రాల్ని కానివ్వకుండా ఈ ముదరష్టపోటు చెయ్యాలన్నాడనే, అది నిన్ను బాగా చూసుకుంటుందా తల్లి అనేసరికి, చాలే ఊరుకోవే, మరీ కాకపోతేనో అది గొడ్డు మోద్దే అవ్వకుండా ఉండటానికి దానికి 2 కొడుకులు పుట్టినా అది నిన్నెటూ చేరనివ్వదు కాబట్టే కదా నేను దాని కడుపున పుట్టినటువంటి మొదటి కానుకలో కొడుకు, ఆడికేం మాయరోగం వచ్చిందో వాడు పైలోకానికి పోయాడు. పోయిన తర్వాత మన పిల్లని తీసుకెళ్ళి దాని పక్కలో పడుకోబెడితే దాని కూతురైన దాన్ని నమ్మించానా, దాని చేతే దీనికి ఊడిగం చేయించానా? ఒక పని మనిషి కన్నా ఆయా కన్నా నా కొడుకులు అంటారులే, నువ్వు చెలికత్తెవే ఆంతరంగిక పని మనిషివని అన్నీ చేయించానా? ఆ తర్వాత దాని దగ్గరున్న మొత్తం మన అమ్మాయికే ఇప్పించానా? నీ మేనల్లున్నే అనాథలాగా ప్రవేశపెట్టి అందరూ 100 మంది బలగం ఉన్న వీడిని రంజిత ఇష్టపడిందని, లవ్ చేసిందని వీడికే ఇచ్చి పెళ్లి చేశానా? పిల్లాడు పుడితే దాంతోనే ఊడిగాలు చేయించానా? ఏం తక్కువ చేశానే నేను, నువ్వు మరీ ఫీల్ అవుతావు కానీ అనేపాటికి ఇక ఆ తర్వాత వీళ్ళు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఈలోపు అన్నీ వండుంచావా? వండానంటే మీరెళ్ళి తినండమ్మా, నువ్వు బా గదిలో కానీ ఇదిగో నీ సవితిని తీసుకెళ్ళి నీ మొగుడు గదిలో, నేను వెనకాల కిటికీ దగ్గరికి వెళ్ళాను, తప్పే తెలుసు, కానీ చిత్తకార్త కుక్కల్ని వీడియో తీయటానికి నేనంత ఆలోచించను. చూడమని కరుణాకర్ పంకజంతో ఇంటిమేట్ అవటం, క్లోజ్ అవటం, మొత్తం ఆ అమ్మాయి ఫోటోలన్నీ కూడా వీడియోలన్నీ కూడా తీసుకొచ్చి చూపిస్తే కమల కూర్చుండిపోయిందే. అంతా దాంట్లో ఇదంతా వీడెందుకు చేశాడో తెలుసా మీకు? మీ తాతయ్య అంటే ఈ కరుణాకర్ని కన్న తండ్రి ఆల్రెడీ వీడు పెళ్ళికి ముందే మీ అమ్మని చేసుకోకముందే ఆ పంకజంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసి పెళ్ళైతే మారతాడని మీ అమ్మనిచ్చి చేస్తే ఆ తర్వాత కూడా వీళ్ళు మార్పు లేక దాంతో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తున్నాడని తెలిసి ఆయన ఆడదైనా ఇది మీ అమ్మకు పుట్టలేదని తెలీదు, మీ అమ్మ కూతురనే అనుకున్నారు మీ తాత నానమ్మ కూడా. వీడు అంత బాగా నటించి అది మీ అమ్మ ఒకేసారి కడుపుతో ఉంటే మీ అమ్మకి మగపిల్లాడు పుట్టి చనిపోతే ఆడిని ఎత్తుకెళ్ళి చెత్త కుప్పలో విసిరేసి దానికి పుట్టిన రంజితని తీసుకొచ్చి మీ అమ్మ పక్కలో పడుకోబెట్టాడు. కానీ మీరిద్దరూ మగపిల్లలు వారసులు పుట్టారని, రేపొద్దున మీ నాన్న ఆస్తిని ఏం చేస్తాడో అనే దాంతో మీ తాతయ్య యావత్ ఆస్తి మొత్తం మీ ఇద్దరి పేరు మీద రాశాడు. ఎంత ఆస్తులు ఉన్నాయో తెలుసా మీకు? వాడే చెప్తాడు వినండని వీడియో ప్లే చేసింది ఆ అమ్మాయి. ప్లే చేస్తే మరి ఆస్తి అంతా నా కూతురికి ఎప్పుడు పెట్టిస్తావు అని పంకజం అడిగితే, ఎంత ఉందని పెట్టించాలంటావే, కాస్తుందనుకుంటున్నావా ఏంటి అన్న తర్వాత, మరి దాన్ని పైకి పంపుతానన్నారు, మరి ఆ ఎదవల్ని పైకి పంపుతానన్నారు, వాళ్ళ పెళ్ళాలని పైకి పంపుతానన్నారు, ఏదీ జరగలేదు అని పంకజం అంటే అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా నేను రంజిత కలిసి అల్లుడు కలిసి ఎన్ని చేశామో తెలుసా? నీకేం తెలిసే? మా నాన్న రాసింది 100 ఎకరాల పొలాలు, స్థలాలు, బ్యాంకులో క్యాష్, ఎంత నగలున్నాయో తెలుసా, వెండుందో తెలుసా, ఎన్ని స్థలాలు ఉన్నాయో తెలుసా, ఎన్ని పోర్షన్లు ఇల్లు ఉన్నాయో తెలుసా? ఏం తెలిసే నీకు? ఆ మొత్తం లాగటం నువ్వు అనుకున్నంత తేలిక అనుకుంటున్నావా? పెద్దోడికి పెళ్లి కావాలనే కోరిక కలిగిందే. చిన్నప్పటి నుంచి ఆ ఎదవలో దానికి పుట్టారనేగా నాకు పుట్టినా సరే నేను ప్రేమగా దగ్గరికి తీను, దాన్ని కూడా తీనీయకుండా చేసేసి దాన్ని శత్రువుని చేసి దాని కొడుకుల్నే దూరం పెట్టేలా చేసి దాని వేలుతోనే దాని కన్ను పొడుచుకునేలా చేశానా లేదా? నేను చిన్నప్పటి నుంచి మనమ్మాయినే అది ఎత్తి నెత్తిన పెట్టుకొని కొడుకులను అది శత్రువుల్లా చూసుద్దని తల్లిగా అది బతుకున్నా వాళ్ళ దృష్టిలో సచ్చేటట్టు చేశానా లేదా? నేను ఆ తర్వాత ఇక ప్రపంచం కోసం వాళ్ళని నేను చదివించాను అనుకుంటున్నారు కాదు, ముసలో డాక్యుమెంట్లో వాళ్ళని చదివించి తీరాలని ఉంది. ఆ తర్వాత ఆ ఎదవలో పోతే ఆ ఎదవలు పోయిన తర్వాత కానీ ఆ ఆస్తి మనకు రాదు. కానీ ప్రపంచం దృష్టిలో వాళ్ళకి పెళ్లి చేయకుండా ఉంటే తప్పు మందైపోద్దే. పెద్దోడు ఆ వల్లి నచ్చిందని అంటాడని నేను అనుకోలా. 256 సంబంధాలు వాడికి నచ్చనియే చూశా నేను, కానీ అది వాడికి నచ్చేసిందే. పెళ్లి చేసుకొని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత దానికి వచ్చిన ప్రతి కడుపుని కరిగించటానికే మేము ఎన్ని నరకాలు పడ్డామో తెలుసా? దాన్ని కడుపు కరిగించటానికనే దానికి వంట చేసేది దానికి తెలియదు. వంట చేసి అక్కడ పెడితే అందులో
కలిపి ఈ కలిపి అబార్షన్ మందులు ఆ తాగే నీళ్లల్లో కలిపి జ్యూసుల్లో కలిపి దాని కడుపులు పోయేలా చేసి 2 కానుపులకి దాని పుట్టింటోళ్ళు తీసుకెళ్తే ఈ కార్తీక్ గాడు దానికి ఇష్టమైనవన్నీ కొనుక్కొచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్దామని స్నానానికి వెళ్ళొచ్చే లోపు వాడి పెళ్ళానికి వాడు తీసుకొచ్చుకున్న వాటిల్లో కలిపేసి వాడి చేత్తోనే దానికి పెట్టించి కడుపులు పోగొట్టించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా దాన్ని కంటికి రెప్పల రెండో వాడి పెళ్ళాం పెద్ద కంత్రీది వచ్చింది. కాబట్టి మరి రెండో వాడి పెళ్ళాం పిల్లల్ని కంటే ఎలా కంటారు, ఎందుకు కన్నిస్తానో ఆడ ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాడు. పెద్దోడు కూడా అలాగే ఉంటాడేమో అనుకున్నాను నేను. కాకపోతే పిల్లల పిచ్చెక్కి పిల్లలు అనే పిల్లల్ని కనాలని భీష్మించు కూర్చున్నారు వీళ్ళు. పెద్దదాన్ని కంటికి రెప్పలా చూసుకోవటం మొదలుపెట్టారు ముగ్గురు కలిసి. దాంతో దాన్ని ఏం చెయ్యాలో కుదరలేదు. అందుకే ఈరోజు ముహూర్తం పెట్టి ఆ నేరం కమల మీదకే వెళ్ళిపోవాలని చెప్పి నేను అల్లుడు కూతురు పిల్లల్ని తీసుకొని నీ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు కింద అది ఉంటుంది. ఆల్రెడీ నేను మనుషుల్ని మాట్లాడాను. వాళ్ళు పైకి వెళ్ళి దాని కడుపు పగిలిపోయేలా పిండాలు బయటకు వచ్చేలా కొట్టమన్నాను. అది కడుపులో పిండాలు 2 పోతాయి. పోయాక పెద్దోడు పెళ్ళాం సచ్చిందనే దిగుల్లో మళ్ళీ పెళ్లి చేసుకోడు. వాడికి అన్నం నీళ్లు లేకపోయినా బతుకుతాడు. పెళ్ళాం ప్రేమ లేకపోతే వాడు బతకలేడు. పిల్లలు లేకపోయినా ఉండగలడు. పెళ్ళాము ప్రేమ లేకపోతే ఉండలేడు. వాడి పెళ్ళాం పైకి పోయాక వాడు కొన్నాళ్ళకి ఏ తాగుడుకో ఏదో అలవాటైతే పైన నుంచి తోసేసో లేదంటే గనక వాడికి ఏదోటి కలిపెట్టో వాడిని పైకి పంపాక ఇక రెండో వాడి పెళ్ళాన్ని కూడా వచ్చేటప్పుడు రెండో వాడు డ్రైవ్ చేసేటప్పుడు లారీతో కొట్టించేస్తే అయిపోతారు మొగుడు పెళ్ళాం. ఆ తర్వాత ఇక దీని సంగతి అంటావా, కూరలు పీకిన పాము పిచ్చి కుక్క అదే. దాందే ఉందే, గట్టిగా ఏదో ఒకటి కలిపి పంది తిన్నట్టు తింటది అది. ఆ తినే దాంట్లో రంజిత చేత్తోనే పెట్టించామనుకో అన్నాళ్ళు పెంచింది కదా, దాని చేతుల మీదగానే పైలోకానికి చేరుకుంటుంది. పీడ ఇరగడైపోయాక నిన్ను తీసుకెళ్ళి నేను తాళి కట్టి ఇప్పుడు పెళ్లి చేసుకొని నా పెళ్ళంగా ఆ ఇంట్లో కాపురం పెట్టించనా, నీ కళ్ళెదురుగానే మన కూతురు అల్లుడు మనవడు మనవరాలతో మనం హ్యాపీగా ఉందాం పంకజం అనే కౌగులించుకొని పంకజాన్ని కరుణాకర్ ముద్దు పెట్టిందాక ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. ఏం చేసుకుంటారో చేసుకోండి వీణ్ణే అన్న తర్వాత విఘ్నేష్ కార్తీక్ కలిసి చెత్త కొట్టేశారు కరుణాకర్ని, రంజితని, ప్రమోద్ని. కొట్టిన తర్వాత కమలని కూర్చుండిపోయి నెత్తి మీద గుడ్డేసుకుంది కమల. వేసుకున్న తర్వాత ఈలోపు కరుణాకర్కే ఒళ్ళు మండిపోయి అసలు ఎందుకురా నన్ను కొట్టేది మీరు, నీతి జాతి లేని ఎదవల్లారా, మేము నీకే పుట్టాం కదరా, పుడితే నాకు మీరు అక్కర్లేదు, మీరు అక్కడ దాకా వస్తే ఇదే నా పెళ్ళాం కాదు, పంకజమే నా పెళ్ళాం, పంకజాన్నే నేను ఫస్ట్ ఇష్టపడ్డాను, దాన్నే ప్రేమించాను, దానికన్నా రంజితే నా కూతురు, మీ అవసరమైతే మీ అమ్మే నా ఉంపుడు గత్తె, నా సెకండ్ సెటప్ అనుకోండి, దీనికి పుట్టిన మీరేమవుతారు, నాకు మీరంటే నాకు పుట్టిన దగ్గర నుంచి ఇష్టం లేదురా, అసహ్యమే, అక్కడ దాకా వస్తే మిమ్మల్ని బయటికి గెంటేసి మొత్తం ఆస్తి నా సొంతం చేసుకోవటం ఎలాగో నాకు బాగా తెలుసు అన్నాడు కరుణాకర్. అన్నయ్యలోపు పోలీసులు వచ్చే వీళ్ళని రెడీ హ్యాండెడ్గా పట్టించేసింది పూర్ణి. వెళ్తూ కరుణాకర్ పూర్ణిని కొడితే ఒళ్ళు మండిపోయిన విఘ్నేష్ కరుణాకర్ని పడేసి మళ్ళీ 4 తుక్కుగా దంచి పంపించేసిన తర్వాత కోర్టులో వీళ్ళకి శిక్షలు పడ్డాయి. శిక్షలు పడ్డ తర్వాత జైళ్ళకు పోయారు. ఆస్తి మొత్తం ఆ పిల్లలిద్దరి పరం అయ్యింది. అయిన తర్వాత కమల కొడుకుల కాళ్ళు పట్టుకొని నాది తప్పు అయిపోయిందయ్యా క్షమించండి, నాకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళి కరుణాకర్తో విడాకులు తీసుకున్న తర్వాత అమ్మన్రా నన్ను క్షమించండిరా, చివరికి వాడి ఉంపుడు గత్తె కూతుర్ని తీసుకొచ్చి నా పక్కలో పడుకోబెట్టి ఊడిగం చేయించాడయ్యా, నాతో కన్న తల్లినయ్యుండి నేను మీ విలువ తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అయ్యా అంటే నువ్వు క్షమార్హురాలివి కాదమ్మా, ఒక విషయం తెలుసా, ఇప్పుడు కూడా అది నీ కూతురు కాదు కాబట్టే, నీ మొగుడు ఉంపుడు గత్తె కూతురు కాబట్టే, అది నీకు ఎగనిస్ట్ అయి నటించింది కాబట్టే నీకు అదంటే నచ్చట్లేదు, అలా కాకుండా నీ మొగుడు మంచోడయ్యో అది మంచిదయ్యో అది నీ సొంత కూతురయ్యో ఉంటే గనక నువ్వే రోజు మమ్మల్ని మనుషులుగా చూడవు. నీకు విషయం చెప్పనా, నీతి జాతి లేని కుక్కలు నయమమ్మా నీకన్నా కూడా, నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే, నువ్వు కన్న తల్లివనే దాంతో కొట్టలేకపోతున్నావు, సాటి ఆడదే నిండు చోలాలు పడిపోయి కొట్టుకుంటుంటే నాకెందుకు అనుకొని ఊరుకున్న రోజే సచ్చావు నువ్వు నాకన్న తర్వాత, నువ్వు ఏ రోజు మనిషిలా
ఉన్నావే, ఇప్పుడు మారానని చెప్తున్నావు, ఎవరికి కావాలి నీ మార్పు అనేసి వెళ్ళిపోయాడు విఘ్నేష్. వల్లి కాళ్ళు పట్టుకుంది కమల. పోయిన నా బిడ్డల్లో ఒకళ్ళని తెచ్చివ్వండి, మీరు క్షమిస్తాను అని వల్లి వెళ్ళిపోయాక పూర్ణిని బతిమలాడితే, పూర్ణి ఒక విషయం చెప్పమంటారా, మీకు వయసులో పెద్ద అయిపోయారండి, లేకపోతే కాండ్రిచ్చి ఉమ్మటానికి కూడా అర్హత లేని వ్యక్తి మీరు. మీకు విషయం తెలుసా, వాళ్ళని ఎప్పుడూ కూడా మీరు తల్లిలా దగ్గరికి తీసే ఒక్కరోజు కూడా నీ భర్త ఎవరినైతే కనుక ఉంపుడుగత్తెగా ఉంచుకున్నాడో దాని కూతురు మీద చూపించిన ప్రేమలో 1% కూడా చూపించలేదు నువ్వు. ఎన్ని సంవత్సరాల పాటు విఘ్నేష్ నా దగ్గర పడి ఏడ్చాడు ఆ ప్రేమ కోసం నాకు తెలుసు అని పూర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాక కమలకి నీ గిఫ్ట్ అని ఒక 10 పెన్ డ్రైవ్లు మొహాన్ని సిరేసి వెళ్ళారు కార్తీక్, విఘ్నేష్. అందులో కరుణాకరు పంకజంతో ఇంటిమేట్ అయినాయి, వాళ్ళు ప్లాన్ చేసుకున్నాయి. అవన్నీ పిచ్చిదానిలాగా వేసుకొని టీవీలో చూసే 5 సంవత్సరాల కాలం గడిచిపోయి 5 ఏళ్లలో కొడుకులు కోడళ్ళు మాట్లాడించక ఒకరోజు ఆలోచించి హార్ట్ అటాక్ తెచ్చుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు వీళ్ళు. తీసుకెళ్తే అంత సివియర్ ఏమీ కాదమ్మా అని డాక్టర్ గారంటే, సివియర్ అయినని చెప్పండి, నా పిల్లలు నా మొహం చూడట్లేదు, నన్ను దూరం పెట్టొద్దని చెప్పండి, దిగులతో డిప్రెషన్తో ఇలా అయిపోయానని చెప్పండి, నా కొడుకులు కోడళ్ళు నాతో మాట్లాడి నా మనవాళ్ళు మనవరాళ్ళతో నేను సంతోషంగా ఆడుకోవాలంటున్నానని చెప్పండి, ప్లీజ్ డాక్టర్ గారు అని ఆయన కాళ్ళు పట్టుకుంటే, పెద్దావిడని ఈవిడ చెప్పన్నట్టే చెప్పాడు ఆయన. అంతా దాంట్లో కూడా పెద్దోడా, ఇంకెప్పుడు తప్పు చేయనయ్యా, కుక్క అనుకోరా, పోనే ముసల్దాన్నిరా, మిమ్మల్ని మోసి కన్నానయ్యా, నాకంత ముద్దయ్యండ్రా, పలకరించండ్రా, నన్ను శత్రువులా దూరం పెట్టకండ్రా, ఎవరూ లేని అనాథన్రా, దిక్కులేని దాన్రా అని కొడుకు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే, ఎందుకు ఇప్పుడు అయిపోయిన విషయాలు వదిలేయమని వాళ్ళు వెళ్ళిపోతే విఘ్నేష్ కాళ్ళు పట్టుకున్న తర్వాత, నీకు సిగ్గు లేదు నాకు బుద్ధి లేదు వదిలేయనే విఘ్నేష్ వెళ్ళిపోయిన తర్వాత ఇక డాక్టర్ గారికి దండం పెడితే పూర్ణి చూస్తే తలొంచేసుకుంది కమల. నవ్వేసి పూర్ణి అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇక్కడున్న ప్రాపర్టీస్ మొత్తం అమ్మేసి వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చే టైం అయింది, ఇంకా ఇక్కడ ఉండకూడదు, 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది, 5 ఏళ్ళు అయిపోయింది అనే దాంతో, అసలు ఇక్కడ ఉండటమే ప్రమాదం అనే దాంతో ఇక్కడ నుంచి చాలా దూరంగా మూడో కంటికి తెలియనంత దూరం వెళ్ళిపోయి అక్కడ శుభ్రంగా ఒక ఇల్లు కొనుక్కొని ఉద్యోగాలు కూడా మానేసి పెళ్ళాలతో సహా కలిపి బిజినెస్ పెట్టుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికే. ఈలోపు పూర్ణికి కూడా పిల్లలు పుట్టేశారు ఇద్దరు. వీళ్ళిద్దరిని కలిపి కమలని ఇక తప్పిన భారమో తప్పని భారమో కన్న తల్లి మోసి కన్నది కాబట్టి కమలను కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఆ తర్వాత కమలని పిల్లల్ని సీసీ కెమెరా విజిలెన్స్లో ప్రొటెక్టివ్గా ఒక దగ్గర వాళ్ళక్కడ చాలా సెక్యూరిటీతో కూడినటువంటి పని వాళ్ళని ఇంట్లో పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళొస్తూ వాళ్ళ లైఫ్ వాళ్ళ అలా హ్యాపీగా వాళ్ళ ఆస్తి వాళ్ళ తాతయ్య రాసినందుకు ఆయనకి పెద్ద ఫోటో చేయించి దండం పెట్టుకొని రుణపడ్డామనుకొని వాళ్ళ లైఫ్లు వాళ్ళు సంతోషంగా గడపటం మొదలుపెట్టారు. ఇక జైలుకి వెళ్ళిన వీళ్ళు రిలీజ్ అయ్యాక వెతికారు. కార్తీక్ వాళ్ళు అంచనా వేసినట్టు ఫ్యామిలీని వేసేద్దామని డబ్బుల కోసం వెతికారు. వీళ్ళెక్కడ దొరక్కపోయేపాటికి చేతిలో రూపాయి లేక ఒకవైపున పంకజం యాక్సిడెంట్ అయిపోయేపాటికి పంకజం పోయిందనే దిగుల్లో కరుణాకర్కి పెరాలసిస్ వచ్చే, అది పోతే ఇప్పుడు వీడినెవడు చూస్తాడని తీసుకెళ్ళి ఒకవైపున రంజిత కరుణాకర్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇసిరేసి తీసుకొని ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తానికి ఒక రోజున చచ్చాడు పురుగులు పడి. అయిపోయిన తర్వాత ఇక రంజిత ఇక తిని ఇంట్లో కూర్చోటానికి సేవలు చేయటానికి కమలా లేదు, లగ్జరీలు డబ్బులు లేవు. కాకపోతే ప్రమోద్ జాగ్రత్త పడిన విషయం ఏంటంటే కమల స్త్రీధనంగా ఇచ్చిన డబ్బులన్నీ వాడు ముందే సైడ్ చేసి పెట్టుకున్నాడు. దాంతో రంజితని ఒకరోజు ఎదురు తిరిగిపోయి మాట్లాడేపాటికి లక్షలు తెమ్మనేపాటికి పడేసి చిత్త కొట్టేసి తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గర ఇసిరేసిన తర్వాత ఇక రంజిత చేత గొడ్ల దగ్గర చాకరీ చేయిస్తూ తన పిల్లలకి అలాగే ప్రమోద్కి 4 అక్కలు, 2 చెల్లెళ్ళు, 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు,
మొత్తం వాళ్ళది ఒకటే ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటారు, వచ్చిపోయే చుట్టాలు ఉంటారు. ఆ ఇంట్లో వంట మనిషిని పని మనిషిని చేసేసి ఎవడకు గొప్పే నువ్వు తీసుకొస్తే డబ్బులని ఆల్రెడీ కమలిచ్చిన డబ్బులు పెట్టి ప్రమోద్ అక్కడ పొలాలు కొనేసి అన్నదమ్ములు వాళ్ళు వ్యవసాయాల్లోకి దిగేసి లేడీస్ అందరూ కలిసి డైరీ ఫాములు పెట్టి వాళ్ళు అందులోకి దిగేసి రంజితను మొత్తం ఇంటి పని వంట పని పిల్లల పెంపకానికి మొగుడిని సుఖపెట్టడానికి వాడేస్తూ నీ అమ్మ వేసే కాదా ఏంటే, నీ అమ్మకు పుట్టిన నువ్వేంది మరి అని చెప్పి ఇంకా మేము నీకు ఇంటి కోళ్ళనే స్థానమైనా ఇచ్చాం, నీ బతుక్కే అది ఇచ్చేవాడు కూడా లేడని కూర్చుంటే తన్ను తంతు నుంచుంటే తన్ను తంతు ఒకప్పుడు తెగ సుఖాలు అనుభవించిన తర్వాత ఇవాళ అనుభవించడం చేసిన పాపాలకే వ్యాలిడే కదా. మరి దేవుడు కూడా ఎవరికి వాళ్ళకి తీర్పులు ఇచ్చేసే టైం అంటూ ఒకటి వస్తుంది, అది వచ్చేంత వరకు మనం ఓర్పు పట్టి ఆగాలంతే. అలా రంజిత బతుకు కుక్క బతుకు అయిపోయింది. ఇక కమల కుక్కిన పేరల్నే నోరెత్తకుండా ఒకవైపున కార్తీక్ పిల్లల్ని చూసుకుంటూ విఘ్నేష్ పిల్లల్ని చూసుకుంటూ కోడళ్ళు వండి పెడితే తింటూ హాస్పిటల్లో చూపిస్తే మందులు వేసుకుంటూ కరుణాకర్ అలా చేశాడనేది మాత్రం రోజుకు 10 సార్లు వీడియో వేసుకొని చూస్తూ ఫస్ట్ నుంచి కమలకు అలవాటు ఉంది, తన మొగుడు తనకే సొంతం కావాలి, తన పిల్లలు తనకే సొంతం కావాలి, అలా కొడుకులు సొంతం అవ్వరు కోడళ్ళు వస్తే మారిపోతారనే దాంతోనే కరుణాకర్ చెప్పిన మాటలు ఆడోళ్ళు తలగడ మంత్రాలు వేస్తే మగాళ్ళు నమ్ముతారు, కరుణాకర్ తలగడ మంత్రాలు వేస్తే కొడుకులు పుట్టారు కూతుళ్ళు పుట్టలేదు రేపు కోడళ్ళు వస్తారు కోడళ్ళు నిన్ను ప్రేమగా చూసుకోరు అని చెప్తే అమాయకత్వం అనుకోవాలా, తిక్క అనుకోవాలా, లేకపోతే అహంకారం అనుకోవాలా? వాడి మాటలు నమ్మి తన వేలుతో తనకన్నే పొడుచుకుందే. మామగారు అత్తగారు తెలివైన వాళ్ళు కాబట్టి రేపొద్దున పిల్లల అనాథలు దిక్కులేని వాళ్ళు కాకూడదనే కమల గురించి తెలుసు కాబట్టి ఎవరికీ తెలియకుండా లాయర్ గారి దగ్గర ఆయన ఆస్తి పెట్టించబట్టి కార్తీక్కి విఘ్నేష్కి అదన్నా మిగిలిందే. లేదంటే కమల లాంటి అతి తెలివితేటలు ఉన్నవాళ్ళు చేసేదేంటి, మొత్తం రంజిత్కి దోచిపెట్టడమే. ఇలాంటి వాళ్ళు చేసుకున్న పాపానికి తెక్క అణిగిందనుకోవాలా, లేదంటే కనుక అతి నమ్మకాలు ఒకళ్ళ మీద పెంచుకుంటే వాళ్ళే మన వెన్నుపోటు పొడిచి ద్రోహాలు చేస్తారు అనుకోవాలా? ఏది ఏమైనప్పటికీ కూడాను వాళ్ళ మంచితనం శ్రీరామ రక్షే కార్తీక్ని విఘ్నేష్ని శ్రీవల్లి రూపంలో పూర్ణిమ రూపంలో కాపాడిందే. ఇక శ్రీవల్లి ఆరోగ్యం అన్ని అబోషన్లు అయ్యేసరికి బాగా పాడైంది. కార్తీక్ పూర్ణిమ విఘ్నేష్ కలిసి జాగ్రత్తగా చూసుకుంటూ ఆ అమ్మాయికి ఏమైనా అయితే కార్తీక్ అసలు తట్టుకోలేడు, దాంతో పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ చదివించుకుంటూ వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వాలని వాళ్ళ కెరీర్ ప్లాన్ల గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ బిజినెస్ల్లో వాళ్ళు పడిపోయారు. ఇల్లరిక పాడపడుచుని తీసుకొచ్చే అత్త పెట్టిన నరకాల నుంచే ఆ ఆడపిల్లలు ఓర్పుతో సహనంతో తెలివితేటలతో మంచితనంతో వాటన్నిటినీ దాటించుకుంటూ వచ్చి గెలిచి వాళ్ళ కాపురాలను వాళ్ళు నిలబెట్టుకోవటంతో ఈ కథ సుఖాంతమైంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.